సో వేడిగా ఉంటే రూము ఫ్యాన్ వేసుకోవడము, ఏసీ వేసుకోవడము, ఏ ఫెసిలిటీ ఉంటే ఆ ఫెసిలిటీ ఇచ్చేసుకోండి. టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్, పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలండి. మళ్ళీ ఇంకోసారి తీసుకొని నెమ్మదిగా వదలండి. జస్ట్ 5 minutes, జస్ట్ 5 minutes. గోడ కానుకోవాలంటే ఆనుకోండి. యాజ్ గాలి తీసుకుంటూ యూనివర్స్ లో ఉండే పాజిటివ్ ఎనర్జీ మొత్తం నాలేకి వెళ్తూ ఉంది అని ఫీల్ అవ్వండి. గాలి వదులుతూ నాలో ఉండే బాధ, నాలో ఉండే నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా నాలో నుంచి బయటికి వెళ్తూ ఉన్నాయి. నేను వదిలే గాలిలో వెళ్ళిపోతూ ఉన్నాయని ఒక థాట్ పెట్టుకోండి. అలా పెట్టుకుంటూ పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా గాలి వదలండి. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా గాలి. మీ ఫోన్ వీడియో ఆఫ్ చేసుకున్నా పర్వాలేదు, బట్ స్టార్ట్ డూయింగ్ దిస్ వన్. సో మీ కాళ్ళ వేళ్ళు రిలాక్స్ అవుతూ ఉన్నాయి అని అనుకోండి. కాళ్ళ పాదాలు రిలాక్స్ అవుతున్నాయి, కంప్లీట్లీ రిలాక్స్ అవుతూ ఉన్నాయి. రెండు కాళ్ళు కొద్దిగా కదిలించండి. అలాగే మొత్తం కాళ్ళు మోకాళ్ళ వరకు రిలాక్స్ అవుతూ ఉన్నాయి. నేను పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలండి. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలండి. థైస్, థైస్ అంటే మన తొడలు కంప్లీట్ గా రిలాక్స్ అవుతూ ఉన్నాయి. ఏ స్ట్రెస్ నుంచి కూడా అవన్నీ రిలాక్స్ అయిపోయి అక్కడ ఉండే టాక్సిన్స్ మొత్తం బయటికి వెళుతూ ఉన్నాయి అని థాట్ పెట్టుకోండి. గాలి పెద్దగా తీసుకొని నెమ్మదిగా వదలండి. గాలి పెద్దగా తీసుకొని నెమ్మదిగా వదలండి. మన హిప్ ఏరియా, మన ప్రైవేట్ పార్ట్స్ మొత్తం కంప్లీట్ గా రిలాక్స్ అవుతూ ఉన్నాయి. కంప్లీట్ గా రిలాక్స్ అవుతూ ఉన్నాయి. ఆ టెన్స్ పార్ట్ అంతా కూడా నెమ్మదిగా రిలాక్స్ అవుతూ ఉన్నాయి. మనకు ఆ ఏరియా మొత్తం రిలాక్స్ అవుతూ ఉంది అని భావించండి. అలాగే అలాగే నా కడుపు, వీపు కింది భాగము మొత్తం రిలాక్స్ అవుతుందని ఫీల్ అవ్వండి. రిలాక్స్ అవుతుందని ఫీల్ అవ్వండి. పెద్దగా గాలి కొని నెమ్మదిగా వదలండి. మన గాలి వదులుతూ అందులో మనకు బోన్స్ లో మసిల్స్ లో ఉండే స్ట్రెస్ మొత్తము బయటికి వెళుతూ ఉంది అని భావన పెట్టుకోండి. అలాగే మన చెస్ట్, యథ యథ భాగము కంప్లీట్ గా రిలాక్స్ అవుతూ ఉందని ఒక థాట్ పెట్టుకోండి. కంప్లీట్ గా రిలాక్స్ అవుతూ ఉందని ఒక థాట్ పెట్టుకోండి. కంప్లీట్ గా రిలాక్స్ అవుతుందని ఒక థాట్ పెట్టుకోండి. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలండి. మన వీపు భాగము తలపైన నుంచి వెనకల కింద వీపు వరకు కూడా మొత్తం రిలాక్స్ అవుతూ ఉంది. మొత్తం రిలాక్స్ అవుతూ ఉంది. ఎంత మంచిగా రిలాక్స్ అవుతూ ఉందంటే మన టాక్సిన్స్, మన అలసట అంతా వెళ్ళిపోయి ఎంతో సుఖమైన గాలి మనం తీసుకుండే ద్వారా వస్తుంది అని భావన పెట్టుకోండి.
అలాగే మన తలలో నుంచి, మన వెంట్రుకలలో నుంచి మనకు మొత్తం బరువంతా తగ్గుతూ ఉన్నట్టు, మన తల భాగంలో బరువు మొత్తం తగ్గిపోతూ ఉంది. కంప్లీట్ గా రిలాక్స్ అవుతూ ఉంది. ఆ కృష్ణుని పాటతో, కృష్ణుడు నాతో ఉన్నాడు అనే భావనతో పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలండి. మన ముఖ భాగంలో కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, గొంతు, చెవిలు, మన ఫోరెడ్ మొత్తం ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంది. అవన్నీ రిలాక్స్ అవుతూ ఉన్నాయి. చాలా ఫ్రెష్ ఎయిర్ మనకు లోపల వెళ్తూ ఉంది మనలోకి. మొత్తం శరీరం మొత్తము రిలాక్స్ అవుతూ ఉంది. నా భుజాలు, నా చేతులు, నా అరిచేతులు, వేళ్ళు మొత్తం రిలాక్స్ అవుతూ ఉన్నాయి. అడుండే టాక్సిన్స్ మొత్తము వెళ్ళిపోతూ ఉన్నాయి నాలో నుంచి. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలండి. నా మొత్తం శరీరము మొత్తము కంప్లీట్లీ రిలాక్స్ అవుతూ ఉంది. ఈ రిలాక్స్ అవ్వడంలో నాకు ప్రపంచం చుట్టూ ఉండే ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్ మొత్తం నాలోకి వెళుతూ ఉంది. నాలో ఉండే కష్టాలు, నాలో ఉండే బాధలు, నాలో ఉండే నెగిటివ్ థాట్స్, నాలో ఉండే అసహాయత అనే భావనలన్నీ నాలో నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. నాకు తెలుస్తూ ఉంది ఆ కృష్ణుని లీలలు నా లేకొస్తూ ఉన్నాయని. అతను నాలో ఉంటే నాకు ఎటువంటి బాధలు లేదు. ఎటువంటి అర్జునుడికే ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి. కృష్ణుడు తోడు ఉండడం వల్ల ఆయన జీవితం కష్టాలు లేవు అని కాదు, కానీ కష్టాల్లో నుంచి ఆయన ఉన్నందుకు విజయవంతంగా బయటికి రావడం జరిగింది. మరి వాళ్ళ కష్టాలలో మన కష్టం ఎంత? మన హృదయం కూడా ఆ భగవంతుడు ఉన్నాడు. మనము భగవంతుణ్ణి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాము, గుళ్ళు గోపురాలని తిరుగుతూ ఉన్నాము, కానీ అతను మనలోనే ఉన్నాడు. అతను మనకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, మనకు దావ చూపిస్తూనే ఉన్నారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని. అలాగే అతను మనలో ఎలా అయితే ఉన్నాడో ఎదుటి మనిషిలో కూడా అతను ఉన్నారు. కృష్ణుడు కష్టాల ద్వారా మనల్ని ఒక వజ్రం లాగా తయారు చేస్తూ ఉన్నారు భగవంతుడు. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలండి. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా. నా చుట్టుపక్కల గాలి ఎంత చల్లగా ఉంది, నేను తీసుకుంటూ ఉండే గాలి ఇంత మంచిగా ఉంది అని నేను గమనించలేదు. భగవంతుడు నాలో ఉంటే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత ఇష్యూస్ ఉన్నా అతనున్నాడు నన్ను చూసుకోవడానికి. ఏ దానికి నేను కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక చిరునవ్వు ముఖంలో, ఒక చిరునవ్వు ముఖంలో పెట్టుకుంటూ నాలో ఉండే చెత్త, చెదారము, నెగిటివ్ థాట్స్ మొత్తము నా వీపులో నుంచి వెనక్కి ఒక అగ్గిలాగా, ఒక పొగలాగా వెనక్క నుంచి వెళ్ళిపోతూ ఉంది. నా వీపులో నుంచి వెనక్కి వెళ్ళిపోతూ ఉంది అని ఆ థాట్ పెట్టుకోండి. మనకు పండగ వస్తే ఎలా అయితే మూల మూల నుంచి ఇంట్లో
చెత్తని ఎలా అయితే ఊడ్చి ఊడ్చి పడేస్తామో అలా మన శరీరంలో అణు అణు చోట నుంచి సెల్ చోట నుంచి చెత్త మొత్తము ఊడవడం చేస్తూ ఉన్నాము. చెత్త మొత్తము వెనకలికి పడేస్తున్నాం వీటిలో నుంచి. మూటలు మూటలు నిండిపోతూ ఉన్నాయి. వెనక్క నుంచి పంపించేస్తూ ఉన్నాం మన వీపు వెనక్క నుంచి. ఇంకా మొత్తం ఖాళీ అయ్యే కొద్దికి నా మనస్సు ఎంతో అలకాగా ఉంది, లైట్ అనిపిస్తూ ఉంది. ఆ కృష్ణుడు, ఆ వినాయకుడు నాలోనే నిలిచినట్టుగా ఉంది నాకు. భగవంతుడు నాలో పెట్టుకుంటే నా మనసులో ఎంత కొండంత ధైర్యం వస్తుందో ఆ ధైర్యం నాకు వస్తూ ఉంది. ఇలాంటి ఒక స్వచ్ఛమైన మనసుతో భగవంతుని మీద 100% నమ్మకం పెట్టుకొని నా కర్తవ్యం నేను చేస్తూ ఉన్నాను. అలా అని నన్ను నేను మర్చిపోకుండా ముందుకెడుతూ ఉన్నాను. ఓ భగవంతుడా, నన్ను క్షమించు. నువ్వు నాలో ఉన్నావు, నన్ను నడిపిస్తూ ఉన్నావు అనేది మర్చిపోయి నేను ఎంతెంతో బాధలు పెట్టాను నిన్ను లోపల. అనవసరమైన థాట్స్ నాలోకి తీసుకొచ్చి నన్ను క్షమించు. నువ్వు ఏం చేస్తూ ఉన్నా కూడా నా మంచి కోసం చేస్తూ ఉన్నావు. నాకు ఇంకా కొంచెం బలం ఇవ్వు, ఇంకా కొంచెం ధైర్యం ఇవ్వు. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా గాలి వదలండి. ఇంకొకసారి పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా గాలి వదలండి. నా తలలో భారం మొత్తం తగ్గిపోతూ ఉంది. ఎంతో లైట్ గా అనిపిస్తుంది నాకు. నేను భగవంతునికి ఒక కృతజ్ఞత చెబుతూ, నాలో ఉండే మర్చిపోయిన భగవంతుని నేను గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదములు చెప్పుకుంటూ మెల్లిగా కాళ్ళు రిలాక్స్ చేసుకోండి. కాళ్ళు రిలాక్స్ చేసుకోండి. కొద్దిగా కాళ్ళు కదిలించండి, కొద్దిగా చేతులు కదిలించండి. ముఖం మీద చిన్న చిరునవ్వు పెట్టుకొని భగవంతునికి దండం పెట్టుకుంటూ మెల్లిగా కళ్ళు తెరవండి. మెల్లిగా కళ్ళు తెరవండి. ఇవన్నీ మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకోమో అప్పుడే మనకు అన్ని మిస్ అవుతూ ఉండే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అన్ని నేను కోలుకుంటున్నాను అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 5 నిమిషాలు 5 నిమిషాలు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయండి. రిలాక్సేషన్ మెడిటేషన్ చాలా రిలీఫ్ వస్తుంది మనకు. మ్యామ్ ఇప్పుడు చేసిన క్రియని ఏమంటారు మ్యామ్? ఇది రిలాక్సేషన్ టెక్నిక్. అంటే మనం రిలాక్స్ అయితే ఏమవుతుందంటే ఎంత అలసట బాడీ ఉన్నా కూడా అది అలసట తగ్గిపోతుంది. 5 నిమిషాలు మనం తీసుకుంటే కూడా తగ్గిపోతుంది, అలసట తగ్గిపోతుంది. అంటే మనకు బ్యాడ్ థింగ్స్ గుడ్ థింగ్స్ ని పక్కన పెడితే బాడీ అలసట వచ్చేస్తుంది. ఆ అలసటని తగ్గించుకోవడానికి మనం రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయాలి. రిలాక్సేషన్ మెడిటేషన్ అంటారు దీన్ని. హాయిగా ఉంది మ్యామ్, చాలా బాగుంది. లత గారు, మేడం 5 minutes కి అంతగా తెలియదు, బట్ కొంతవరకైనా నమ్మేస్తున్నాను కాళ్ళు వచ్చేసింది.
నొప్పి వస్తున్నాయా? కాళ్ళు చేతులు బాగా నర్వ్స్ ఓకే ఏం చేస్తున్నట్టు పిండినట్టుగా అలా అనిపిస్తుందా? ఉమ్. ఇప్పుడు మనం ఇది చేసిన తర్వాత ఒక 5% అన్నా మీకు కొంచెం మేబీ ఒక 2-3% అయినా ఏమీ అనిపించట్లేదా? అనిపిస్తుంది ఏమీ లేదు. సో బాగా మీరు లో ఏమైనా ఎనర్జీ అసలు భరించలేని నీరసం భరించలేని అసలు నేను తట్టుకోలేనంత నీరసం ఉంది. ఎప్పటి నుంచి ఇది? రెగ్యులర్ గా అలాగే ఉంటుంది. సరే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనా కొంచెం కాస్త యాక్టివ్నెస్ వస్తుంది, కొద్దిగా ఇదిగా ఉంటది అని స్టార్ట్ చేసినా కానీ అంత స్లోగా డూ యూ థింక్ మీకు ఫిజికల్ యాక్టివిటీనా లేక స్లీపా? స్లీప్ కూడా లేదు, ప్రాపర్ స్లీప్ కూడా లేదు. ప్రతి యాక్టివిటీ చేసిన రోజు బాగా చేస్తున్నప్పటికే లాస్ట్కి వచ్చేసరికి వెంటనే తలలో ఇది అంతా మొత్తం పెయిన్ వచ్చేస్తుంది. అది కంటిన్యూగా రోజు మొత్తం అలాగే రన్ అవుతుందండి. ఏదో ఇలా పట్టి లాగుతున్నట్టు, అంటే అక్కడ ఏదో అందట్లేదు దానికి అన్నట్టు అట్లా అనిపిస్తోందండి. బాగా తలలో విపరీతమైన పెయిన్, ఏదో లాగేస్తుంది బాగా. ఇది మొత్తం ఒక లాగే పెయిన్ అన్నమాట. నైట్ పడుకునేటప్పటికి కూడా ఇంకా అలానే కంటిన్యూ. నిద్ర సరిగ్గా పట్టట్లేదు? నిద్ర పట్టదు. పడుతుందా మంచిగా? మేడం ఈ చేతుల్లో అయితే ఇంకా ఏదో తెలియట్లేదు అనమాట. స్పర్శ తెలియదు. పూర్తిగా స్పర్శ తెలియట్లేదు చేతులు. ఒక పని చేస్తారా మీరు? వైటమిన్ డి అండ్ B12 ఏమైనా చెక్ చేయించారా? లేక మీరు రీసెంట్ గా ఏమైనా బ్లడ్ టెస్ట్లు చేయించారా? B12 అదే లోగానే ఉన్నాయి, వైటమిన్ డి కూడా లోగానే ఉన్నాయి మేడం. టెస్ట్లు ఈ మధ్య చేయించాను, ఒక 2-3 months 2 months. మరి దాని తర్వాత ఏమైనా ట్రీట్మెంట్ హెచ్బి తీసుకున్నారా? వచ్చేసి 8 ఉంది అప్పుడే. ఇప్పుడు ఇంకా మరేమి తగ్గింది. మీరు టెస్ట్ చేసుకునేటి నాకు పంపించారా? లేదు కదా, టెస్ట్ పంపించు. మీరు ఒకసారి పంపించండి. బికాస్ ఇంత లో ఎనర్జీ ఉందంటే డెఫినెట్లీ సమ్ బ్లడ్ టెస్ట్ లో అబ్నార్మాలిటీ ఉంటుంది. సో మరీ ఇంత ఉంది అంటే ఇట్ ఇస్ డెఫినెట్లీ ఫుడ్ కంటే కూడా ఎక్కువ. మనం ఇప్పుడు మీ బ్లడ్ టెస్ట్లు ఏదైతే వచ్చాయో ఆ రిపోర్ట్స్ ని మీరు కరెక్ట్ చేసుకోలేదు అనేది అర్థమవుతుంది. 2 months నుంచి మీకు రిపోర్ట్స్ తెలిసినా కూడా మీరు ఏ ట్రీట్మెంట్ వాడట్లేదు అనేది అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? అంటే నాకు 2 months నుంచి బీపీ లో అవుతుందండి. ఎలక్ట్రాల్ తీసుకున్నప్పుడు కొంచెం బెటర్ ఉంటుంది కొద్దిగా. లో అంటే ఎంత ఉంది? అంటే 100కి అట్లా వస్తుంది. అది కాదు, బీపీ 100 ఉండేదానికి మీ లో ఎనర్జీ బాడీ పెయిన్స్ ఉండేదానికి దర్ ఇస్ నో రిలేషన్. అంటే లో బీపీ ఉన్న మనకి ఎక్కువ బాగా నీరసం అనిపిస్తుంది. నో 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 నో, ఇట్ ఈస్ గిడ్డినెస్ వస్తుంది. లో బీపీ ఉంటే గిడ్డినెస్, అది వస్తుంది. తల తిరిగినట్టు అట్లా ఉంటుంది. బట్ మోర్ ఆఫ్ యువర్ సిమ్టమ్స్ ఆర్ రిలేటెడ్ కానీ టు ఈ మధ్య బాడీ కొంచెం పెయిన్స్, హెడ్ ఏక్. ఈ మధ్య తల తిరగటం తగ్గింది కానీ ఇంకా బాగా నీరసం ఎక్కువైపోయింది. నేను అనేది నీరసం ఎక్కువ ఉంది అని అంటే డెఫినెట్లీ దెర్ విల్ బి అన్ వైటమిన్ డిఫిషియన్సీస్ అన్నమాట. సో ఈ వైటమిన్ డిఫిషియన్సీస్ ని మనము ఇమీడియట్ గా కరెక్ట్ చేసుకుంటే మనకు సిమ్టమ్స్ కొంతవరకు బెటర్ అవుతాయి. బెటర్ అయిన తర్వాత దెన్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ద డయట్ అండ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఓన్లీ ఎక్సర్సైజ్ ఇస్ నాట్ గోయింగ్ టు గెట్ బెనిఫిట్ ఫర్ యూ. వైటమిన్ డి సప్లిమెంట్స్ అంటే మీ టెస్ట్ పంపించండి. మోస్ట్లీ ఐ ఫీల్ వైటమిన్ డి ఈజ్ లో.
అండ్ నరాలు అంటే యువర్ ఇవన్నీ డ్రాగ్ అవుతూ ఉన్నాయి, ఇక్కడంతా డ్రాగ్ అవుతూ ఉంది. సో దాట్స్ బికాస్ ఆఫ్ వైటమిన్ B12 కుడ్ బి. సో మీరు బ్లడ్ టెస్ట్ పంపిస్తే నాకు ఐ కెన్ టెల్ లైక్ రికవరీ. అంటే ఇనిషియల్ అయితే వెరీ లో ఉంటే మాత్రం మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో ఆ మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్ళి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత యూ గెట్ 50% రిడక్షన్ ఇన్ యువర్ సిమ్టమ్స్. మీకు ఏదైతే ఇప్పుడు ఉందో అది రెడ్యూస్ అవుతుంది. అప్పుడు మనం డయట్ పైన ఫోకస్ చేయొచ్చు. సో యూ అంటే ప్లీజ్ సెండ్ హెడేక్ మీ దోస్. ఎప్పుడూ ఉంటుందండి, కాకపోతే ఇలా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు ఇక అది బాగా సివియర్ అయిపోయి హెడేక్ కదా, పెయిన్. హెడ్ఏక్ వచ్చేది ఇట్ ఈస్ బికాస్ యూ హ్యావ్ స్ట్రెస్. సో ఫర్ దట్ యూ నీడ్ టు డూ రిలాక్సేషన్ మెడిటేషన్. నేను ఇప్పుడు చేపించింది మీకోసమే రిలాక్సేషన్ మెడిటేషన్. సో మనము మెడిటేషన్ అంటే we tell that we don't have time. So but this 5 minutes is actually going to help you. సో మీరు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ పంపించండి అండ్ డూ అట్లీస్ట్ 5 minutes ఆఫ్ దిస్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు నేను ఏ డయట్ చెప్పను, నేను వాట్ ఎవర్ యువర్ ఈటింగ్ లెట్ యూ ద సేమ్. ఓకే సరే. ఇప్పుడు మీరు మీ హస్బెండ్ కి చేయాలి అన్నారు కదా, యూ ప్లీజ్ గో టు దట్ వన్. విల్ కనెక్ట్ సమ్ టైమ్స్. జస్ట్ సెండ్ మీ ద రిపోర్ట్స్, నేను కనెక్ట్ అవుతాను. ఓకేనా? నేను వింటూ ఉంటాను. అలాగే వినండి బట్ అదే మీరు వెళ్ళాలి కదా, సర్వ్ చేయాలి అని అన్నారు కదా, అంటే వంట చేయాలని. యూ జస్ట్ క్యారీ ఆన్ విత్ దట్ అండ్ కీప్ లిసనింగ్. ఎస్ వాణి చెప్పమ్మా. లక్ష్మి వాణి ఎవరు చెప్తున్నారు? హాయ్ మ్యామ్. హాయ్ మా లక్ష్మి. హాయ్ మ్యామ్. నేను ఇప్పుడే Hi. జాయిన్ అయ్యాను. ఇది యాక్చువల్గా అంటే కొలెస్ట్రాల్ అసలు ఎందుకు వస్తుంది టీనేజ్ కిడ్స్ కానీ అంటే ఎక్కువ జెంట్స్కి వస్తుంది కదా, అలా అది లేదు. రీజన్ ఏంటి మ్యామ్? అవును, కానీ ఏంటంటే నేను చూసే దాంట్లో లేడీస్కి కూడా వస్తుందేమో, కానీ ఏంటంటే నేను చూసే దాంట్లో జెంట్స్కి ఎక్కువ ఉంటుంది. లైక్ వాళ్ళు ఇట్లా ఆల్కహాల్ కానీ లైక్ ఎక్కువ నాన్ వెజ్ ఇది వీటి వల్ల. ఒక్కసారి బ్రీఫ్గా చెప్పరా మ్యామ్, అంటే ఎందుకు వస్తుంది, దానికి ఎట్లా వాళ్ళని ఓవర్కమ్ చేయాలి టీనేజ్ కిడ్స్కి అండ్ జెంట్స్కి మెయిన్? యా, సో అది. థ్యాంక్ యూ మ్యామ్. డెఫినెట్లీ చెప్తాను. వాణి గారు మీ ఏదో అడుగుతూ ఉన్నారు మీరు. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ నాకు దగ్గర 1 వీక్ నుంచి నిద్ర రావట్లేదు మ్యామ్, నైట్ అసలు. వాణినా? యా మ్యామ్ ఎందుకు? ఈటింగ్ అనేది లేదు మ్యామ్. ఏంటో అంటే రోజంతా యాక్టివ్ గా ఉంటాను మ్యామ్. నేను పడుకునేటప్పుడు నాకు ఈ నెక్ పెయిన్ వల్ల నాకు అనిపిస్తుంది, అంటే పసుపు నీళ్లు తాగడం వల్ల పెయిన్ ఉండట్లా, కానీ నరం అనేది ఏంటో ఇదివరకు పెయిన్ ఉండేది, అవి హల్దీ వాటర్ తీసుకున్న దగ్గర నుంచి పెయిన్ ఉండట్లా, కానీ ఈ నరం అనేది ఏంటో లాగేస్తున్నట్టుగా ఇదంతా చెయ్యి. ఒకసారి వీడియో చూపిస్తే తెలుస్తుంది ఎక్కడ పార్ట్. ఒక్క నిమిషం మ్యామ్, లైట్ వేస్తాను అయితే. ఇక్కడ ఇది మ్యామ్ ఇక్కడ. ఓకే, అక్కడ లాగేస్తుందా? మ్యామ్ ఇది ఇప్పుడు మనం ఇలా పడుకుంటాం కదా, మనం లెఫ్ట్ సైడ్ ఇలా పడుకుంటున్నప్పుడు నాకు ఈ చెయ్యి ఇట్లా ఇట్లా ఇలా పెట్టి పడుకోలేకపోతున్నాను నేను. ఈ పక్క పడుకోగలుగుతున్నారా? అటు పక్క పెయిన్ గా అనిపించినా అటు కొంచెం నిద్ర అనిపిస్తుంది. మళ్ళీ ఇలా పడుకుంటున్నప్పుడు నాకు ఇక్కడ ఏంటో గ్యాప్ గా అనిపిస్తుంది, ఇక్కడ అంటే సెట్ అవ్వట్లేదు అన్నట్టుగా. ఇదివరకు ఇట్లా పడుకుంటే నిద్ర వచ్చేది, ఇప్పుడు రావట్లేదు అట్లా. మళ్ళీ అయితే లాగుతూ ఉంది. చెయ్యి కూడా అంత ఎప్పుడైనా ఒకసారి మా ఇదివరకు లాగేది, ఇప్పుడు చాలా వరకు 1 year నుంచి నేను కొంచెం డైట్ అవి మార్చుకున్నాను. మీరు పరిచయం ఇంకా చాలా వరకు కూడా నీరసము అవి లేవు. రోజంతా నేను చాలా యాక్టివ్ గా ఉంటే పనంతా చేసుకుంటాను, ఎంత హరిబరిగా ఉన్నా వర్క్ మొత్తం చేసుకుంటాను. సాటర్డే సండేస్ వచ్చినాయి అంటే ఇక అసలు ఫుల్ వర్క్ ఉంటుంది నాకు. అంటే రోజు ఆఫీస్కి వెళ్తాం కాబట్టి ఆ 2 రోజులు ఇక
తర్వాత మొత్తం పని అయిపోయిన తర్వాత ఇక అప్పుడు అనిపిస్తుంది బాగా కొంచెం ఇక ఆ, మళ్ళీ ఎవరి మీదైనా ఏమైనా కోపం ఉన్నా, అంటే కోపం అంటే ఇప్పుడు ఇంట్లో ఏమన్నా ఎవరిని ఏం అనలేము, అదంతా తలలో మోసేస్తున్నానేమో అంటారు మా హస్బెండ్. అదంతా మోసేసుకొని అదంతా ఆలోచించి ఇలా అవుతుందేమో ఇంకా, అంటే ఇంకా కోపం ఉందనుకోండి నాకు ఇక అదే, నేను కొంచెం 10 to 10:30 సెల్ కూడా చూస్తాను మ్యామ్ కాస్త, ఏమో అప్పుడే ప్రపంచం దొరుకుద్ది అన్నట్టుగా. సెల్ చూడడం వల్ల వస్తుంది మమ్మీ అన్నట్టుగా. ఇంక నాకు అట్లా ఏం చేయాలో కూడా ఇక్కడ మ్యామ్, ఇక్కడ ఈ గొంత దగ్గర ఇక్కడ సో మనం ఏం ఇక అది కూడా చేద్దామంటే మా ఒక్కసారి 2 days మీరు ఒకసారి ఎంఆర్ఐ తీసుకుంటాను అని చెప్పారు నాకు. సరే ఎస్ మీ మ్యామ్ ఊర్లో అది తీసుకుంటాను ఎయిమ్స్ yes ma'am. లో అని అన్నారు. విజయవాడ కదా? అవును మ్యామ్, అవును మ్యామ్. ఆ, మరి అంటే ఏమైంది అది? బాబు కొంచెం ఊరెళ్ళారు మ్యామ్, తన వాళ్ళ చుట్టాలు చనిపోయారు, వాళ్ళ పిన్ని, అందుకని ఇంకా నేను ఇక తను ఇంకా రాలేదు ఇక, సో నెక్ కి అందుకని ఇప్పుడు ఏం టాబ్లెట్స్ వాడుతున్నారు? నెక్ అలా డ్రాగ్ నేను అవుతుందని ఈ వాడట్లేదు మధ్య. మ్యామ్. నేను సిటీ న్యూరో అని చెప్పి వెళ్ళాను మ్యామ్, ఒక 1 year బ్యాక్ వెళ్ళా, సెప్టెంబర్ ఆ టైంలో లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు టాబ్లెట్స్ ఇచ్చారు. విటమిన్ డి తక్కువగా ఉందన్నట్టుగా అన్నారు నాతో. హిమోగ్లోబిన్ కూడా 8 ఎంతో ఉన్నట్టుగా ఉందన్నారు. ఈ, తర్వాత బి12, విటమిన్ డి, బి12 ఇవే తక్కువగా ఉందన్నట్టుగా చెప్పారు మా ఆయన. మళ్ళీనేమో ఇక్కడ నీకు నెక్ అనేది స్ట్రైట్ గా ఇట్లా స్ట్రైట్ గా వచ్చేసిందమ్మా, ఇలా వాల్పుగా ఉండాలి కదా, అంటే స్ట్రక్చర్ ఇలా కరువుగా ఉంటది కదా మ్యామ్, మన సిస్టమ్ చూడడం వల్ల ఇలా ఇలా స్ట్రైట్ గా వచ్చేసింది అన్నట్టుగా చెప్పారు. కొన్ని ఎక్సర్సైజెస్ మీరు చెప్పారు చూసారా, ఇవి ఇవి అవి, ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటే నీకు రిలాక్స్ అయిపోతావమ్మా, అంత ఇబ్బంది ఎప్పుడు లేదన్నట్టుగా చెప్పారు ఇది? లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మ్యామ్. మీకు తెలుసా స్ట్రైట్ అయితే ఏమవుతుందని? స్పైన్, తెలియదు సో మ్యామ్. మన స్పైన్ కర్వేచర్ ఎట్టుండాలి మెడలో అంటే, చూపిస్తాను. కనిపిస్తుందా నా బోర్డు? ఇప్పుడు మాట్లాడడానికి కుదరదండి, కనిపిస్తుంది. మాట్లాడేది నేను వినిపిస్తుందా? వినిపిస్తుంది మ్యామ్, వినిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి, మన స్పైన్ అనేది మనకి ఎలా ఉండాలి అనేది చెప్తాను. ఓకేనా? సో ఇది ఫేస్, ఇది మన ఫేస్ అనుకోండి, నేను రఫ్ గా గీస్తూ ఉన్నాను. ఏదంటారు మ్యామ్, ఫస్ట్ ది ఫేస్ అంటారా? ఇప్పుడు నేను గీసింది ఫేస్, ఇది ఇంత ఫేస్, Yes, ma'am. మొక్కము, నోరు అదంతా. ఇది Yes, మెడ, ma'am. మెడ ఇది. అంటే నేను గీసింది అర్థం చేసుకోండి, ఇది చాలా పెద్ద మెడ, అంత పెద్ద మెడ Yes, ఉండదు. ma'am. సో ఈ మెడ అనేది ముందుకుంటుంది, మెడలో ఉండే బోన్స్ ముందుకుంటాయి. మళ్ళీ మన చెస్ట్ ఉంటుంది కదా, చెస్ట్ వెనకల ఉండే వీపు స్పైన్ బోన్ వెనకలికి ఉంటుంది. మళ్ళీ కింద లంబారికి వస్తాం కదా, కడుపుది Yes, ముందుకుంటుంది బోను. సో మళ్ళీ okay. కింద కాకిక్స్ అంటాం, అంటే టాయిలెట్ కంటే కొద్దిగా పైన ఉండే చోటని కాకిక్స్ అంటాం, అది వెనకలికి ఉంటుంది. సో Yes, ఇలా ma'am. ముందుకు వెనక్కు మనది ఉంటుంది అనమాట, ఇట్లా బోన్ యాక్చువల్లీ. సో ఈ సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది మన బోన్. ఇలా సో ఉంటుంది, okay. ఎప్పుడైతే మనకు సర్వైకల్ స్పాజం కానీ, సర్వైకల్ మెడలో ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇలా ఉండాల్సిన మెడలో స్పైన్ బోన్స్ ఇలా అయిపోతాయి. ఇవన్నీ బోన్స్ చక్కగా తయారైపోతాయి. అంటారా? స్ట్రైట్ గా వస్తుంది. స్ట్రైట్ గా Okay. ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ ఉండే మజిల్స్ మొత్తము కంప్యూటర్ చూసి 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 స్ట్రెయిన్ అయిపోయి నీళ్ళుక్కుపోతాయి అన్నమాట. అవి మామూలుగా ఎలా ఉండాలి, ఇక్కడి నుంచి ఇలా ఉండాలి స్లాంట్ గా. అవి చాలా స్ట్రెయిన్ అయిపోయాయి. మనం ఈ అస్తమానము ఒకే లెవెల్లో సిస్టమ్ ని చూసి 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 ఒకే లెవెల్లో, అంటే నెక్ మూమెంట్స్ ఏమీ లేకుండా మనం చూడడం వల్ల ఏమవుతాయంటే అవి స్టిఫ్ అయిపోతాయి స్ట్రైట్ గా. ఓకే. సో ఇది స్టిఫ్ అయినప్పుడు ఆబ్వియస్లీ కరువు ఉండాల్సిన బోను అది కూడా స్ట్రైట్ అయిపోతుంది. దాంతో నొప్పి స్టార్ట్ అవుతుంది, మెడ నొప్పి. ఓకే. ఇది మనం ఇలాగే కాలక్రమేణం వదిలేసాము అని అంటే, ఇక్కడ మధ్యలో డిస్క్ ఉంటుంది, ఎస్ మ్యామ్. బోన్కి మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ ఏమవుతుంది, స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది, దానికి ఒత్తిడి ఎక్కువ అయిపోయి
అది బయటికి పెయిన్. వస్తుంది. ఓకే. అది కొద్దిగా ఈ పక్క నుంచో ముందు పక్క నుంచో సైడ్ లో నుంచో బయటికి వస్తుంది. బయటికి వచ్చినప్పుడు అక్కడి నుంచి నరాలు బయటికి వస్తూ ఉంటాయి. నరాల పైన ఒత్తుకోవడం మొదలవుతుంది. అది ఓకే. ఎప్పుడైతే ఒత్తుకుంటాయో ఈ నుంచి వచ్చే నరాలన్నీ కూడా చేతి వస్తాయి అన్నమాట. పైన ఉండేటివన్నీ చేతి వస్తాయి. సో మనకు చెయ్యి లాగడం మొదలవుతుంది. ఈ డిస్క్ అనేది కుడి పక్కకు వస్తే కుడి పక్క నరాలు, ఎడం పక్కకు వస్తే ఎడం పక్క నరాలు, మధ్యలో ఓకే. వస్తే మిడ్ సైడ్ చెస్ట్ ఈ పక్క అంతా కూడా నొప్పి రావడం మొదలవుతుంది. ఆహాహా. సో అందుకు మనము సిస్టమ్ చాలాసేపు కూర్చున్నా పర్వాలేదు, అరగంటకు ఒక్కసారి మనము నెక్ రొటేషన్స్ చేసుకోవడము, కాస్త నడవడము, ఇట్లా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇలా ఇలా కూర్చొని చోట చేయడము, తిరగడము, కొద్దిగా నీళ్లు తాగడము, కూర్చోవడము, మెడ పైకి కిందికి వంచడము, ఇలా అస్తమానం మనం కంప్యూటర్ చోట కూర్చొని ఒకే యాంగిల్లో చూడకుండా మనము ఫ్రీక్వెంట్ నెక్ మూమెంట్స్ చేస్తూ ఉంటే మనకు ఆ స్పాజం అనేది రాదు. ఎందుకంటే మజిల్ కదులుతూ వస్తుంది, అప్పుడు రిలాక్స్ అవుతూ ఉంటుంది. రిలాక్స్ అవ్వక ఇది ఇంత స్ట్రెయిన్ అయిపోయి ఇలా అవుతుంది అనమాట. ఓకే. అందుకు మనకి ఇది వస్తుంది. సో ఇది సెప్టెంబర్ లో మీకు డాక్టర్ గారు చెప్పారు, మీకు ఆ మొత్తం ma'am. స్పైన్ చక్కగా అయిపోయిందమ్మా అని అన్నారు. అప్పటి నుంచి అవును. ఇప్పటి వరకు సంవత్సరం అవుతూ ఉంది మనకు. సో ఈ Yes, ma'am. సంవత్సరంలో ఒకవేళ డిస్క్ కి ఇన్వాల్వ్ అయ్యిందా, డిస్క్ కి ఇంకా అంటే అప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. హ్యాండ్ పెయిన్ ఉండేది మ్యామ్, ఇప్పుడు హ్యాండ్ పెయిన్ లేదు మ్యామ్. సో అప్పుడు లేదు last కాబట్టి మేబీ తగ్గిందా, బట్ ఎందుకు చేతిలో నొప్పి వస్తుంది? సో ఇవన్నీ చేసుకోవాలంటే ఒక్కసారి ఎంఆర్ఐ తీసుకుంటే Yes, ma'am. Yes, ma'am. మనకు తెలుస్తుంది అన్నమాట. అందుకే మీ దగ్గరలో ఎక్కడ ఉంటుందో తీసుకోండి. మీకు అట్లా ఆల్రెడీ డాక్టర్స్ కూడా చెప్పారు. Yes, ma'am. సో మీరు తీసుకుంటే మనకు తెలుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఇలాగే వదిలేసామనుకోండి ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నాకైతే నైట్ 3:00 మీకు కాల్ చేయాలనిపించింది మ్యామ్. నాకు ఇంకా అసలు అంత ఇది అనిపించింది, కానీ ఇక బాగోదు కదా అన్నట్టుగానే, అంటే నిద్రపోదామంటే సెట్ అవ్వట్లేదు అసలు నాకు. ఇక అది ఆ పిల్లో ఏది పెట్టుకోవాలో అర్థం కావట్లా. ఒక 7-8 పిల్లోలు మార్చుంటాను, దేనికి సెట్ అవ్వట్లేదు నాకు. చివరికి ఒక దుప్పటి వేసుకొని పడుకుంటే కొంచెం నిద్ర వచ్చింది అన్నట్టుగా, అది కూడా 2కో 3కో పట్టింది మ్యామ్. 3 అదే తర్వాత అమ్మా, పట్టింది. ఇది చాలా రోజులు ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదమ్మా. సో మీరు తగ్గదు. ఇమీడియట్ స్టెప్ తీసుకుంటే బెటర్. అంటే లోపల ఎంత వరకు అది ప్రాబ్లమాటిక్ ఉంది అని చూస్తే, ఇప్పుడు నేను చెప్పొచ్చు మెడ ఇలా తిప్పండి ఇలా తిప్పండి ఇలా తిప్పండి నెక్ స్ట్రెయిన్, అలా కాదు కదా. లోపల ఎంత దెబ్బతినిందో నాకు తెలియదు కదా, అందుకు అవును. నేను చెప్తూ ఉన్నాను. సో మీకు ఒకవేళ అక్కడ వీలు కుదరదు అని అంటే ఇక్కడ Yes, ma'am. మీరు అంటే తిరుపతి వరకన్నా మీరు రండి. లేదు నాకు కుదురుతుందంటే ఆడే చేయించుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు చెప్తున్నానంటే మా హస్బెండ్ కూడా న్యూరో సర్జన్ అన్నమాట, న్యూరో అండ్ Yes, ma'am. స్పైన్ సర్జన్. సో కాబట్టి Okay. మీకు అటు అయినా యూస్ఫుల్ అవుతుంది అని చెప్తాను. Okay, మీకు ma'am. ఎలా కన్వీనియంట్ అవుతుందో అలా చేయండి. ఎస్ మ్యామ్. అంటే నేను ఒకవేళ కుదరకపోతే మ్యామ్ ఇక్కడ నేను తిరుపతికైనా వస్తాను మ్యామ్. ఒక 2 days లీవ్ పెట్టేసుకొని, సాటర్డేస్ సెకండ్ సండే అట్లా ఫోర్త్ సండేనే ఏదో ఒక రోజు చూసుకొని సండేతో కంబైండ్ అయ్యేటట్టుగా నేను వస్తాను మ్యామ్. అలాగే మ్యామ్, మీరు వచ్చే ముందు ఒకసారి చెప్పేసి, అంటే ఒకవేళ అంటే ఒకసారి మీరు మేడం ఇలా రావాలనుకుంటున్నాను అని అంటే మనము ఒకవేళ ఉంటున్నామా లేదా అవి చూసిన తర్వాత మీరు మళ్ళీ లీవ్ ప్లాన్ చేసుకోండి. మరి మార్నింగ్ అయితే కొంచెం సేపు ఏదో స్టిఫ్ గా, నాకు ఏంటో నైట్ నిద్రపోలేదు అన్న ఫీలింగ్ ఉంటది. మళ్ళీ లేగంగానే నాకు బాడీ యాక్టివ్ అయిపోద్ది. మరి నాకు అది ఏదో అర్థం కాదు మేడం. మళ్ళీ నా పనులు నేను చేసేసుకుంటాను. ఎంత ఏదున్నా సరే ఇక అవన్నీ ఇక నాకు గుర్తుండదు. నా పని నేను చేసేసుకుంటా. మళ్ళీ నైట్ ఒక్కటే చేసేసుకుంటాము, మీకు 8 కల్లా పిల్లలు కంప్లీట్ చేస్తాము. అదొక్కటే మ్యామ్ నాకు ప్రాబ్లం. నాకు చూసాం. ఏం చేయాలో కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ సెక్టార్స్ లో కూడా మనకి ఎంఆర్ఐలు చేస్తారు, గవర్నమెంట్ Yes, ma'am. హాస్పిటల్స్ లో కూడా ఎంఆర్ఐ చేస్తారు. సో Yes, ma'am. అంటే అది మీరు చూడండి మీకు ఎలా ఉంది ఆడ ఫెసిలిటీస్ చూసి మీరు ఒకవేళ ఆడ చేయించుకోండి, లేకుంటే ఇక్కడికైనా మీ అనుకూలం ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. బట్ తిరుపతికి రావాలనుకుంటే ఇప్పుడు కొంచెం ముందుగా అడగండి మీరు, ముందుగా అడగండి. అప్పుడు ఉంటామా అని మళ్ళీ లేకుండా రావడము అవన్నీ లేకుండా ప్రాబ్లమ్స్ అవుతాయి. కొంచెం ఓకేనా? నిద్ర పట్టడానికి ఏమన్నా చెప్పండి మ్యామ్. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇంకా నాకు ఈ 25th అలా డేట్ వస్తుంది మ్యామ్. అది రావడానికి ముందు ఇది ప్రెజర్ ఏమన్నానా
24, 25 గాని రాలేదు. మామూలుగా ఈ ప్రెజర్ అనేది నాకేం అర్థం కాలేదు. చూసాం. మనము నెక్స్ట్ ఇప్పుడు ఫ్రైడేనో సాటర్డేనో సెషన్ ఉంటుంది. సో సెషన్ లో ఓకే మ్యామ్. మనం విల్ టాక్ ఆన్ ద స్లీప్. బికాస్ స్లీప్ Yes, చాలా ఎక్కువగా ఇది ఉంది కాబట్టి సో వి విల్ టాక్ ఆన్ ద స్లీప్ దట్ డే. అండ్ ఇప్పుడు ఐ హోప్ మీకు నేను నా సజెషన్స్ హెల్ప్ అవుతున్నాయి అని అనుకుంటూ ఉన్నాను. Yes, ma'am. ఓకే. సో ఇప్పుడు మనము మన లక్ష్మి అడిగిన దానికి ముందుకెళదాము. సో లక్ష్మి Yes, ma'am. ఏమడిగిందంటే ఇప్పుడు తను ఏమడిగిందంటే ఆ, హాయ్ మ్యామ్. ఆయమ్మ చెప్పమ్మా. హలో. యా. హాయ్ మ్యామ్. ఇది స్లీపింగ్ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేస్తున్నాను మ్యామ్. అది అంటే నేను లేవడం తోటి బాగా టైర్డ్గా లేస్తున్నాను. అండ్ అసలు లేవాలనిపించదు అనమాట మార్నింగ్. చాలా టైర్డ్గా మళ్ళీ లేచిన తర్వాత కొంచెం సేపు ఉన్న తర్వాత ఏంటంటే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఈ వర్క్ చేయాలి చాలా ఉన్నది కదా, మళ్ళీ ఫ్లోలోకి వెళ్ళిపోతాను. ఆ ఫ్యూ మినిట్స్ అంటే చాలా హార్డ్గా ఉంటుంది మ్యామ్ అది లేవడానికి. టైర్డ్నెస్ ఏమి చేయబుద్ధి కాదు. మళ్ళీ లేట్గా అయ్యేంత వరకు నిద్ర రాదు మ్యామ్. లైక్ అది అలవాటయ్యా లేకపోతే అది ఒక సైకిల్ లాగా ఫామ్ అయిందా అనేసి అది తెలియట్లేదు. 11:30, 12 అట్లా అవుతుంది మ్యామ్. అప్పుడు నిద్రపోయి మరి నిద్ర సరిపోవట్లేదేమో అనిపిస్తుంది మ్యామ్ నాకు. నిద్ర సరిపోక ఈ టైర్డ్‌నెస్ ఇలా అవుతుందా? ఒక్కోసారి బాగా టైర్డ్ అయిపోయినప్పుడు ఆఫ్టర్‌నూన్ నిద్రపోయినా కూడా అస్సలు లేవాలనిపించదు. టైర్డ్‌నెస్ ఉంటది. ఓకే. ఫంక్షన్‌కెళ్ళాలి కదా! లేవాలి అని బలవంతంగా లేసేసి అప్పుడు కొంచెం సేపు ఉంటే మాత్రం మళ్ళీ నార్మల్‌కొస్తుంది మ్యామ్. ఆ కొంచెం సేపే చాలా ఈ మధ్య ఫ్యూ డేస్ నుంచి అలా జరుగుతుంది మ్యామ్. పర్లేదమ్మా, వి విల్ వర్క్ ఆన్ ఇట్. దిస్ సాటర్డే వి విల్ వర్క్ ఆన్ ఇట్ ఆన్ ద స్లీప్ పార్ట్. సో చూద్దాము, అంటే ఆ స్లీప్ ని మనం కరెక్షన్ చేసుకొని కూడా మనకు పొద్దున్న లేస్తూనే టైర్డ్నెస్ ఉందా. యూజువలీ పొద్దున్న లేస్తూనే అందరికీ టైర్డ్నెస్ ఉంటుంది కాస్త. ఎందుకంటే మన స్లీప్ మనం పడుకునేది అడిక్వేట్ గా లేదు ఎప్పుడైతే సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత. బట్ పొద్దున ఆ కొద్దిసేపు ఎవరికైనా అనిపిస్తుంది. ఆ అంటే బాగా ప్రశాంతంగా పడుకుంటే గబక్కని లేచేస్తాం. అది కూడా రాత్రి పడుకునేటప్పుడు మనం పొద్దున ఏమనుకొని లేస్తామో, పొద్దున్న నేను లేస్తూనే ఈ టైంకి ఇట్లా ఈ టైంకి ఇట్లా అని ప్లాన్ చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ లేసి మన వర్క్కి వెళ్ళిపోతాం అనమాట. లేదు అని అంటే కాస్త ఇబ్బంది అయితే అవుతుంది లేయడానికి. బట్ దెన్ అలా ఉన్నప్పుడు పవర్ నాప్స్ చేయాలి. పవర్ నాప్స్ అంటూనే నేను మధ్యాహ్నం అవుతూనే మంచం పైన పడుకోవాలని మాత్రం చెప్పను. చైర్లో కూర్చోనైనా ఇలా కూర్చోనైనా కూడా మనము తూగుతూ నిద్రపోయినా కూడా అది పవర్ నాపే అవుతుంది. నేను మెడిటేషన్ చేసేటప్పుడు నిద్రొస్తది మ్యామ్. యాక్చువల్‌గా నేను మెడిటేషన్‌లో నిద్రపోతాను మ్యామ్. అండ్ మంచిది, లైక్ ఏ మెడిటేషన్ చేసినా నాకు నిద్రొస్తది మ్యామ్. అది మంచిదమ్మా నిద్ర రావడము. మెడిటేషన్ చేసేటప్పుడు నిద్ర రావడం మంచిది. ఓకే. మ్యామ్ ఇట్ ఈస్ ఎ గుడ్ యాక్చువల్లీ సైన్. యాహ్! మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఈ వీకెండ్ సాటర్‌డే ఐయామ్ నాట్ అవైలబుల్ మ్యామ్. సాటర్‌డే, సండే. సో మీరు ఫ్రైడే తీసుకుంటానంటే ఓకే మ్యామ్. మీరు ఒక పోల్ పెట్టండి గ్రూప్ లో, మెజారిటీ ఏం చెప్తారో చూసి చేస్తాం. సో సాటర్డే ఉంది అంటే వీక్ దిస్ వీక్ షెల్ us హ్యావ్ సెషన్ ఆన్ ఫ్రైడే ఆర్ సాటర్డే అని ఒక పోల్ పెట్టండి. సో మెజారిటీ దానికి ఏం రెస్పాండ్ అవుతారో దాని ప్రకారం మనం పెడదాం. సరేనా? యాహ్! మ్యామ్. అది కాక మీరు వీక్ డేస్‌లో కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు కదా మ్యామ్. నాకు మార్నింగ్ టైమ్ చాలా అంటే ఇప్పుడు ఇంక క్యూ అండ్ ఏ సెషన్ కదా అనేసి ఇంకా మస్ట్ అటెండ్ అయ్యాను. నా క్వెషన్స్ అడుగుదామనేసి. సో ఇది స్లీప్ నాకేమనిపిస్తుందంటే నాకు చాలా రోజులైతే నేనేమో దూరం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మీ అందరితో. అందుకు నాకు ఇప్పుడు నేను ఒక 4-5 డేస్ నుంచి అసలు గ్రూప్ లో ఏ మెసేజ్ పెట్టలేదు నేను. సో నాకు అలా పెట్టకుండా ఉంటే నేను ఫుల్ బిజీగా ఉన్నాను 5 డేస్. అసలు నాకు బ్యాక్ టు బ్యాక్ ఉంది అక్కడ వరంగల్లో. సో నైట్ ఎప్పుడో 11 అవుతూ ఉంది పడుకోవడం, పొద్దున్న లేయడము, ఆడుండే ఫ్రెండ్ సర్కిల్ తో మాట్లాడుకోవడము, మళ్ళీ సెషన్ లోకి వెళ్ళిపోవడం అలా అయిపోయింది. సో నాకేమో నిన్న ఈవినింగ్ డిస్కనెక్టెడ్ లాగా అనిపించింది ఆ గ్రూప్ తో.
సో నేను ఒక్క ప్లేస్ నేను ఏమైనా షేర్ చేస్తానంటే ఇది ఒక్క గ్రూప్ లోనే నేను షేర్ చేయడం అనమాట. ఏమున్నా నాకు కూడా కూడా. అదే ఫీలింగ్ అనిపిస్తుంది మ్యామ్. యా ఒక మ్యామ్ 4 days 3 days అయిపోతే ఏంటో మేడం ఎప్పుడు కలుస్తారు ఎప్పుడు పెడతారు ఆ, మళ్ళీ ఏంటో అలా నిన్న ఐశ్వర్య గారు అడగంగానే కానీ మొన్నే అడుగుదాం అనుకున్నాం మేడం ఈ రోజే వచ్చి ఉంటారులే మనం డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం. వచ్చాను, ఐశ్వర్య నిన్ననే గారు వచ్చాను. ఇక నాకు ఈ రోజు ఐశ్వర్య మెసేజ్ సమయం పెడుతూనే తర్వాత నేను మెసేజ్ పెడుతూనే చూడు నేను జాయిన్ అవ్వాలి అని, కానీ కుదరట్లేదు. నిన్న నాకు స్కూల్ ఫ్రెండ్ వచ్చింది అనమాట, నా ఎంబీబీఎస్ ఫ్రెండ్ వచ్చింది. ఇంకా తను రావడం, హైదరాబాద్ నుంచి రావడం, తను డాక్టరు, చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో ఇంకా నాకు తనకు తప్పదు అని అనడానికి కుదరట్లేదు. సో నేను ఇంకా కాలేదు. కానీ నాకు ఇంకా ఈ రోజు ఇంకా కనెక్ట్ కాకపోతే నాకు ఇంకా అదేమో ఫార్ ఫీలింగ్ వస్తుంది. అందుకు నేను మళ్ళీ సాటర్డే వరకు అంటే దూరం అవుతుంది, ఈ రోజు కనెక్ట్ అవుదాము. అందులో చాలా మంది నాకు పర్సనల్ మెసేజెస్, నాకు ఇది ఉంది ఇది ఉంది, ఒకసారి కనెక్ట్ అవ్వాలి మేడం, ఇలా నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నాను అంటే. మీరు ఎప్పుడైతే నాకు వేరే వాళ్ళు ఇబ్బంది అని చెప్తే నాకు అంత అనిపించదు, బట్ మీరు ఎవరైనా నాకు ఇబ్బంది అని చెప్తే నాకు ఇంకా మైండ్ రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే ఐఎమ్ నాట్ గివింగ్ యూ కంప్లీట్నెస్ అని అలా అనిపిస్తుంది. అంటే నా గోల్ ఏంటి అంటే ఐ వాంట్ యూ ఆల్ టు బీ హెల్దీ. సో అంటే ఒక్కొక్కరికి అందరికి ఒకే ప్రాబ్లం ఉండదు కదా. సో ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ ఇన్ అ గ్రూప్ అండ్ ఆల్సో సపరేట్లీ వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ ఎ ట్రబుల్. మ్యామ్ బాబు మీరు యా వీక్ డేస్ లో ఇప్పుడు సెషన్స్ తీసుకుంటున్నారు కదా మ్యామ్, అది ఫ్రైడే ఎక్కడమ్మా? తీసుకోవడానికి అంటే మేబీ హోప్ఫుల్లీ వినపడుతుందా మ్యామ్? వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా. అయ్యా అది ఆ, యా అది ఫ్రైడే వీలైతే ఫ్రైడే పెట్టండి మ్యామ్. అంటే నేను ఫ్రైడే ఏమీ వర్క్ ఉండదు యాక్చువల్గా. అలా ఫ్రైడే కాదు, ఆఫ్ ఇప్పుడు అనమాట. సండే పెట్టినాను, సండే నుంచి సాటర్డే అనుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఫ్రైడే అనుకోవాలంటే మళ్ళీ పోల్ పెట్టాలి. అలా కాదు మ్యామ్, అది కాదు ఉమ్. అది కాదు మ్యామ్. మీరు వీక్ డేస్ లో పెడుతున్నారు కదా ఇప్పుడు, లైక్ వీక్ డేస్ లో మండే పెడుతున్నారు, ఒక్కోసారి ఇది వెన్స్డే. అస్తమానం ఉండదు ఇది. ఇది నాకు ఓకే నాకు దూరం కనెక్షన్ డిస్కనెక్టెడ్ అయినప్పుడు నేను పెడుతున్నాను. ఓకే అస్తమానం ఉండేది సాటర్డే సెషనే. ఓకే 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 మ్యామ్, నాకు దట్స్ ఒక ఫైన్. 5 days అవుట్ ఆఫ్ స్టేషన్, అండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా మీతో కనెక్షన్ లో ఉండింటే నాకు అంత అనిపించదు. మీతో డిస్కనెక్టెడ్ అయిపోయాను కదా, నాకు ఒకలాగా అనిపించింది. అందుకే ఈ రోజు మనం సెషన్ పెట్టాం. ఓకే, ఇట్స్ ఓకే మ్యామ్, యా దట్స్ సో ఫైన్. నెక్స్ట్ అంటే టైం నాకు అర్థమైంది, నెక్స్ట్ టైం పెట్టాలి అన్నప్పుడు ఫ్రైడే పెట్టండి అంటున్నారు. యా ఫ్రైడే అంటే లైక్ ఈజీగా ఉంటుంది నాకు ఇన్వాల్వ్ అవ్వడానికి. ఇప్పుడు కొంచెం హరీగా ఉన్నాను, అది అందుకని, అంటే వీక్ Sure, డేస్లో. థ్యాంక్ యూ sure, సో మచ్ మ్యామ్. అది definitely. ఒకసారి థైరాయిడ్ కాదు, కొలెస్ట్రాల్, థైరాయిడ్ కాదు, అదొక్కసారి. కొలెస్ట్రాల్ గురించి నేను చిన్నగా చెప్తాను. కొలెస్ట్రాల్ గురించి అంటే ఇట్ ఈస్ లైక్, మనకి ఇవన్నీ మనకు తెలిసిందే, అంటే ఏదేది యా. సో ఏం ఏం చేస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనేది తెలుసు మనకు, బట్ దీనికి ఏం చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనేటిది మన ఫుడ్ ఐటమ్స్ లో ఉండే దాంట్లో గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తాను. ఇక్కడ జస్ట్ నేను ఒక స్టడీ ఏం చెప్తానంటే, 10 ఇండియన్స్ లో 6 members కి ఇట్ ఈస్ వెరీ అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ ఇన్వేరియబుల్లీ ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ కొలెస్ట్రాల్ లో ఎక్కువ ఉంటుంది. అది హెచ్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్, విఎల్డిఎల్, ఏదో ఒక ఫామ్ లో డిస్టర్బ్డ్ అయితే ఖచ్చితంగా ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ డిస్లిపిడిమియా అని అంటాం అనమాట. మనం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే డిస్లిపిడిమియా అని చెప్తాం మనము. ఇది ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మన మన బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ వెళ్ళే వెజల్స్ ఉంటాయి కదా, బ్లడ్ వెళ్ళే వెజల్స్ లో ఆ కొలెస్ట్రాల్, కొవ్వు అనేది చేరుకుంటుంది. మనకు డాక్టర్ చెప్పే ఉంటారు, మరి మీకు హార్ట్ అటాక్ రావడం కొవ్వు ఎక్కువగా చేరుకోనింది వెజల్స్ లో, అందుకు హార్ట్ అటాక్ వస్తూ ఉంది, ఇలా చెప్తూ ఉంటారు. సో ఇదింతా ఏమవుతుంది, ఆ ఎక్స్ట్రా కొవ్వు మొత్తము మన రక్తనాళాల్లో కూర్చుంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు పైపులో అయితే ఎలా అయితే కసువు బ్లాక్ అయితే ముందుకు నీళ్ళు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందో, అలాగే కూడా ఇక్కడ రక్తము ఫ్లో అవ్వడానికి బ్లాక్, మన ఈ ఎక్కడైతే కొవ్వు చేరుకొని ఉంటుందో దాని తర్వాత రక్తం ముందుకు వెళ్ళడానికి కాస్త ఇబ్బంది అవుతుంది. ఇది ఎక్కడెక్కడ క్రిటికల్ కండిషన్ అంటే అన్ని చోట్ల క్రిటికల్ కండిషన్, బట్ అన్ని చోట్ల వెజల్స్ చాలా పెద్ద పెద్దవి ఉంటాయి.
హార్ట్ కి బ్రెయిన్ కు మాత్రం చిన్నవి ఉంటాయి. అలా ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి ఎక్కువగా చేరుకోవడం జరుగుతుంది. అందుకు మనకు హార్ట్ అటాక్ రావడము, లేక పక్షవాయు అని స్ట్రోక్ రావడము ఇలా జరుగుతుంది అనమాట. అయితే మనకు కొవ్వు అవసరం లేదు కదా అని అంటే, లేదు, కొవ్వు అవసరము, మనం తినాల్సిన అవసరము ఎంతగానో ఉంది. ఫ్యాట్ తినడము కావాలి బాడీకి. ఎందుకు అంటే బాడీకి ఎందుకు కావాలి అంటే, ఒక సెల్ అంటే మనకు చూసుకుంటే కూడా బాడీలో అతి చిన్న భాగము ఎక్కడి నుంచి సృష్టి క్రియేట్ అవుతుందంటే ఒక సెల్ నుంచి క్రియేట్ అవుతుంది. సో ఆ సెల్ పైన ఉండే మెంబ్రెయిన్ ఉంటుంది కదా, ఆ బెలూన్ చుట్టుకొని ఉంటుంది కదా, అది సెల్ మెంబ్రెయిన్ అంటాం. ఆ మెంబ్రెయిన్ కి కొలెస్ట్రాల్ కావాలి. కొలెస్ట్రాల్ ఉంటేనే ఆ మెంబ్రెయిన్ ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. లేకుంటే ఆ మెంబ్రెయిన్ లేకపోతే అనవసరమైన థింగ్స్ అన్ని కూడా సెల్లులకి ఈజీలాగే వెళ్ళిపోతాయి. అందుకు కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్ అక్కడ. అండ్ మన హార్మోన్స్ ఉంటాయి, అంటే వైటమిన్ డి కానీ, ఇప్పుడు మనకు లత గారు చెప్పారు అంటే మేబీ వైటమిన్ డి లో ఉండొచ్చు అని చెప్పాను. అంటే అక్కడ వైటమిన్ డి ఒకటే లో అని కాదు, మేబీ కొన్నిసార్లు తను అసలు ఫ్యాట్ అంటే మంచిదే కాదు అని చెప్పేసి ఫ్యాట్ నే ఎక్కడ వెయ్యకుండా తిన్నారనుకోండి, అంటే ఈవెన్ పప్పు తెరవాత పెట్టుకోవడంలో కూడా వెయ్యకుండా తిన్నారనుకోండి, అంటే టోటల్ ఫ్యాట్ జీరో అయినప్పుడు ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోవడం వల్ల మనకు హార్మోన్స్ క్యారీ చేయడానికి, మనకు ఎటువంటి హార్మోన్స్ సింథసైజ్ అవ్వాలన్నా క్యారీ అవ్వాలన్నా కూడా మనకు వైటమిన్ డి బాడీలో ఒకవేళ ఉన్నా కూడా అది నెససరీ చోటకి వెళ్ళాలంటే మనకు కొలెస్ట్రాల్ ఉంటేనే దాంతో పాటు తీసుకెళ్లడం జరుగుతుంది. సో అది లేనప్పుడు ఇండైరెక్ట్లీ మనకు, అందుకే నేను చెప్తూ ఉంటాను ఎవరికైతే బ్రెయిన్ మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉన్నాయో మీరు ఒక్క స్పూన్ ఘీ తీసుకోండి, ప్యూర్ కౌ ఘీ. ఎందుకంటే అప్పుడు మన ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది అట్లీస్ట్ లిటిల్ బిట్ విల్ గో ఇన్ టు ద బ్రెయిన్ పార్ట్ అనమాట. అండ్ థర్డ్ వన్ ఈజ్ బైల్ సాల్ట్స్. బైల్ సాల్ట్స్ అంటే మనకు డైజెషన్ కి హెల్ప్ చేస్తాయి అనమాట. బిలిరూబిన్, బిలిమినస్, టక్కోబిలిడోన్, ఇవన్నీ కూడా అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఫ్యాట్ పార్టికల్స్ తీసుకున్నప్పుడు మనకు బైల్ సాల్ట్స్ ఉంటేనే అది కొలెస్ట్రాల్ ఉంటేనే అది బైల్ సాల్ట్స్ గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. అలాగే టిష్యూలో కూడా. సో మెనీ ప్లేసెస్ లో మనకు ఈ ఫ్యాట్ అనేది కావాలి, ఇది మంచిది. అయితే మనకు కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి అంటే ఎటువంటి ఫ్యాట్ తీసుకుంటూ ఉన్నాము అనేది మనకు బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మన లిపిడ్ ప్రొఫైల్స్ అని బ్లడ్ టెస్ట్ చేసుకుంటే అందులో మనకు ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్, విఎల్ అనేది చూస్తూ ఉంటాము బ్లడ్ టెస్ట్ లో. సో మనకు ఇష్యూస్ ఎప్పుడున్నాయి అని చెప్తాము అంటే హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్, హెచ్ ఫర్ గుడ్, HDL మంచి కొలెస్ట్రాల్, LDL is a bad cholesterol, triglycerides are bad cholesterol, VLDL are bad cholesterols అన్నమాట. నోట్ ఇట్ డౌన్. సో మనకు ఉండే కొలెస్ట్రాల్ లో, మనకు ఉండే బాడీలో ఫ్యాట్ లో HDL మాత్రమే మనకు మంచిది, మిగతా అన్ని కూడా చెడుది అంటే ఒక రేంజ్ లో ఉండాలి, దాని తర్వాత ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ హెల్త్. సో ఇదొక కొవ్వు అనేది మనకు తెలిసిందే వ్యాక్సీ సబ్స్టెన్స్ అని. ఇట్స్ నాట్ బ్యాడ్, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను వైటమిన్స్, హార్మోన్స్ క్యారీ చేయడానికి సెల్స్ కి కావాల్సిందే. సో 2 types ఆఫ్ కొలెస్ట్రాల్ నేను చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ LDL కొలెస్ట్రాల్ అండ్ HDL కొలెస్ట్రాల్ అన్నమాట. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తే ఇట్ ఈస్ ఏ లో డెన్సిటీ లైపోప్రోటీన్ LDL కొలెస్ట్రాల్. ఇది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మన బాడీలో, అంటే యూజువల్లీ ఇట్ ఈస్ 100 కంటే బిలో ఇట్ ఈస్ నార్మల్ అంటాం. 100 దాటితే వి హ్యావ్ ఎన్ రిస్క్, ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ డిసీజ్, స్ట్రోక్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. 100 క్రాస్ అయిందంటే అది నార్మల్ చోట నుంచి బ్లడ్ వెసల్స్ లో ఇంకా అతుక్కోవడం మొదలవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్లాక్. సో ఇది ఆల్రెడీ సెడ్ ఇట్ ఈస్ లైక్ లెస్ దెన్ 100 ఈస్ ఎ గుడ్ థింగ్. బట్ ఎప్పుడైతే అది 130 దాటుతుందో ఇట్ ఈస్ టైమ్ టు ఫోకస్ ఆన్ ద కొలెస్ట్రాల్, లేకపోతే ఇట్ లీడ్స్ టు ద హార్ట్ or బ్రెయిన్ డిసీజ్, హై రిస్క్ ఛాన్సెస్ అన్నమాట. సో అనదర్ సెకండ్ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇస్ HDL కొలెస్ట్రాల్. నేను ఆల్రెడీ చెప్పాను HDL ఇస్ హై డెన్సిటీ లైపోప్రోటీన్, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ కొలెస్ట్రాల్. సో మనకి ఎప్పుడైతే ఇది 60 కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. సో కొంతమందికి 40, 30 అట్లా ఉంటుంది. సో వాళ్ళకి కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ తో రీప్లేస్ చేయమని చెప్తుంటారు ఆయిల్స్. ఇది ఎందుకు మంచిది అని అంటామంటే ఇక్కడ బ్లడ్ లో అయితే ఎక్కడెక్కడి నుంచి అయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో దానంతా తీసుకెళ్లి లివర్ కి పంపించి లివర్ అంతా మొత్తం దాన్ని ముక్కలుగా చేసి యూరిన్ లో పంపించడం
మొదలు పెడుతుంది అనమాట. అందుకు మనకు ఇది ఎక్కువ ఉండే కొద్దికి మనకు హార్ట్ కి బ్రెయిన్ కి ప్రొటెక్ట్ చేస్తుంది HDL కొలెస్ట్రాల్. సో ఇది నార్మల్ వాల్యూస్ చెప్పాను, అండ్ రిస్క్ ఎప్పుడు ఉంటుందో కూడా చెప్పాను, 40 కంటే తక్కువ. అండ్ ట్రైగ్లిజరైడ్స్. సో ట్రైగ్లిజరైడ్స్ ఎలా అంటే మనం తింటూ ఉండే ఫ్యాటీ థింగ్స్, నాట్ ఓన్లీ ఫ్యాట్ బట్ ఈవెన్ కార్బోహైడ్రేట్స్, ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా తీసుకున్నప్పుడు అది ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవ్వడం మొదలవుతుంది. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, ఇట్ ఈస్ హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ నాట్ LDL కంటే కూడా ఇట్ ఈస్ హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిసీజ్ అన్నమాట. సో ట్రైగ్లిజరైడ్స్ ఎవరికైనా రైజ్డ్ ఉన్నాయంటే వీ విల్ బి ఫస్ట్ సజెస్టింగ్ దెమ్ టు రెడ్యూస్ వెయిట్. అదే LDL రైజ్ అయింది అనుకోండి, వీ సజెస్ట్ దెమ్ ఫర్ స్టాటిన్స్, అంటే రోసువాస్టాటిన్ అని కొన్ని స్టాటిన్స్ టాబ్లెట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. బట్ ట్రైగ్లిజరైడ్స్ రైజ్ అయినాయంటే బాబు నువ్వు ఫస్ట్ వెయిట్ రెడ్యూక్షన్ పైన ఫోకస్ చెయ్యి, లేకుంటే యు ఆర్ అట్ హై రిస్క్ ఆఫ్ కార్డియాక్ డిసీజ్ అని మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో ట్రైగ్లిజరైడ్స్ నార్మల్ వాల్యూస్ అంటే less than 150. సో ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ పీపుల్ ట్రైగ్లిజరైడ్స్ 1000 ఉండడం షాకింగ్ నాకు. 1000 కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఉండడం. సో 200 కంటే ఎక్కువ ఉంటేనే ఇట్ ఈస్ హై ట్రైగ్లిజరైడ్స్ అంటాము. సో ఇఫ్ ఇట్ ఈస్ 1000, జస్ట్ ఇమాజిన్ హౌ సీరియస్ ద కండిషన్ ఇస్. సో ఇట్ ఈస్ లైక్ నేను ఆల్రెడీ చెప్పాను, అన్యూజ్డ్ థింగ్స్ అంటే ట్రైగ్లిజరైడ్స్ ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద ఫ్యాట్ బట్ ఆల్సో ఫ్రమ్ ద కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా కలిపి ఇట్ గెట్స్ స్టోర్డ్ యాజ్ ఎ ట్రైగ్లిజరైడ్స్ అన్నమాట. సో ఈ లిపిడ్స్ నేను ఆల్రెడీ చెప్పాను, సరిగ్గా లేదు అని అంటే బీపీ రావడము, షుగర్ రావడము, ఒబెసిటీ రావడము, పెరిఫరల్ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ ఇలాంతా రావడం మొదలవుతుంది. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ హౌ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద కొలెస్ట్రాల్ ఇష్యూస్. మీరేమనుకుంటారు ఎలా ఫోకస్ చేయాలి? సో ఆల్రెడీ నేను చెప్పాను వాట్ అండ్ ఆల్ ఇట్ ఇస్ రిక్వైర్డ్. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే వాట్ యూ థింక్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ? ట్రైగ్లిజరైడ్స్ ఉంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మనం చేయాల్సింది? వెయిట్ తగ్గించుకోవాలి. వెయిట్ తగ్గించుకోవాలి. ట్రైగ్లిజరైడ్స్ వెయిట్ కంపల్సరీ మనం తగ్గించుకోవాల్సిందే. సో అలాగే మనం ఇక్కడ చూద్దాం. సో మనము ఈ ప్రాసెస్ లో చూసినప్పుడు మనకు ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయాలన్నమాట. కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్ ఎలా తగ్గుతుంది? డయాబెటీస్ నేను చెప్పాను. షుగర్ లోపల ఉండే సెల్ లో ఉండే షుగర్ బయటికి రావాలి, డస్ట్బిన్ లో ఉండే షుగర్ బయటికి రావాలి అని అంటే ఓన్లీ ఇట్ ఇస్ టు పాసిబుల్ త్రూ ద ఎక్సర్సైజ్. సో ఎక్స్ట్రా లోపలికి వేయకుండా అండ్ ఉండేది కరిగించుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తేనే ఇట్ ఇస్ కరెక్ట్. సేమ్ థింగ్ విత్ ద కొలెస్ట్రాల్ ఆల్సో. ఆల్రెడీ అక్యుములేట్ అయిన కొలెస్ట్రాల్ ని మనం ఎక్సర్సైజ్ చేయడం వల్లనే మనం బాడీ నుంచి క్లియర్ చేయగలం. అలాగే డయట్ మంచిగా తీసుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చే కొలెస్ట్రాల్ ని మనము మంచి కొలెస్ట్రాల్ ని ఫిల్ చేసుకోవడం వల్ల అగైన్ ఇట్ విల్ నాట్ గో అండ్ ఫార్మ్ ద క్లాట్ అన్నమాట. సో 30 minutes of physical activity is enough to make yourself better. అంటే ఇట్ కుడ్ బి లైక్ నాకు టైమే లేదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దట్ లిఫ్ట్ తీసుకోకుండా వీ కెన్ వాక్ దోస్ స్టెప్స్. సో ఎక్కడైతే పాసిబుల్ అవుతుందో జస్ట్ కీప్ వాకింగ్, అండ్ ఈవెన్ ఫోన్ వచ్చినా కూడా కీప్ వాకింగ్, నాట్ సిట్టింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. దట్స్ ఎనఫ్ యాక్చువల్లీ టు మేక్ కొలెస్ట్రాల్. నాకు టైం లేదు నాకు ఎక్సర్సైజ్ చేయడానికి అన్న వాళ్ళకు దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ టిప్ వాట్ ఐ గివ్ యూ. సో మీరు ఇంకా కావాలంటే aerobic exercise. See, 1 hour aerobic exercise నేను చెప్పను. It's only 15 to 20 minutes of aerobic exercise. That too 3 times a day is enough. Cholesterol ఎక్కువ ఉన్నప్పుడు. So play your favorite game or find some exercise partner, but exercise is compulsory when you have cholesterol issues. అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కంపల్సరీ మనము ఎక్సర్సైజ్ చేయాల్సిందే. నేను లోపల ఉండేది క్లియర్ చేసుకోవాలి, లోపల ఉండే చెత్త క్లియర్ చేయాలి అని అంటే ఎక్సర్సైజే అది పాసిబుల్. ఓకే. సో ఇది కాకుండా చాలా మంది స్మోకింగ్ ఉంటారు. ఇప్పుడు మనకు లక్ష్మి చెప్పినట్టుగా బాయ్స్ లో ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే బికాస్ సిగరెట్ స్మోకింగ్ హెస్ బికమ్ వెరీ కామన్. ఈవెన్ ఇప్పుడు మనం చూసుకుంటే లేడీస్ లో కూడా దే ఆర్ స్మోకింగ్ లైక్ ఐ మీన్ ఈక్వల్ స్టేటస్ మెన్నుతో అని కంపేర్ చేసుకుంటూ దే ఆర్ లైక్ దేర్ బాడీ విచ్ ఇస్ నాట్ డిజర్వ్డ్ ఫర్ దాట్. వీళ్ళ హార్మోన్స్ వాళ్ళ హార్మోన్స్ తేడా ఉన్నా కూడా దే ఆర్ నాట్ మైండింగ్ దట్ వన్. దే వాంట్ టు బీ ఈక్వల్ ఇన్ దిస్ పార్ట్ ఆల్సో అండ్ దే ఆర్ ట్రైంగ్ టు స్మోక్. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దర్ బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, ఆల్ దిస్ స్పైక్స్ అప్ అండ్ హెన్స్ ద కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఆల్సో విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ అన్నమాట. సో
మనకు ఆపరేషన్ కి వస్తూ ఉంటారు కదా పేషెంట్స్, సడన్ గా ఫ్రాక్చర్ అయ్యి ఆపరేషన్ కి వచ్చే వాళ్ళు స్మోకింగ్ ఉంటారు కొంతమంది. వాళ్ళకు స్మోకింగ్ ఆపేస్తే పిచ్చి లేస్తూ ఉంటుంది, పిచ్చి లేస్తూ ఉంటుంది హాస్పిటల్లో. కానీ స్మోకింగ్ వాళ్ళు గన ఒక 6 వారాలు ఆపారనుకోండి, వాళ్లకు లంగ్స్ లో ఉండే ప్రాబ్లం 90% క్లియర్ అవుతుంది. సో స్టాప్ చేస్తే సిగరెట్ స్మోకింగ్, ఈవెన్ 2 days స్టాపింగ్ ద సిగరెట్ స్మోకింగ్ ఆల్సో ఇంప్రూవ్స్ లంగ్ ఫంక్షన్ అన్నమాట. సో అంత ఫాస్టర్ రికవరీ ఉంటుంది ఇఫ్ యూ స్టాప్. అదర్వైజ్ వాట్ ఇట్ హ్యాపన్స్ ఇస్ ఇట్ గివ్స్ ఎఫెక్ట్స్ ఆన్ ద బ్రెయిన్, ఇట్ గివ్స్ ఎఫెక్ట్స్ ఆన్ ద వెసల్స్ అన్నమాట. సో దాట్స్ ద ఇంపార్టెన్స్ హియర్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ లూజింగ్ ద వెయిట్. నేను ఆల్రెడీ చెప్పాను. సో వీఆర్ క్లియరింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద త్రూ ఎక్సర్సైజ్. బట్ మనం మళ్ళీ డిపాజిట్ చేయకుండా ఉండాలి అంటే మనం ఇంకా కాన్షియస్ అవ్వాలి. అప్పటి నుంచి ఎప్పుడైతే మనకు తెలుస్తుందో మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు, అప్పటి నుంచి అయినా వీ షుడ్ ఫోకస్ ఆన్ ద డయటింగ్ అండ్ స్టార్ట్ డూయింగ్ ద ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఇస్ టు క్లియర్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద బాడీ, అండ్ నెక్స్ట్ వీఆర్ నాట్ యాడింగ్ టు అవర్ డస్ట్బిన్. సో అక్కడ మంచి కొలెస్ట్రాల్ తో మనం రీప్లేస్ చేసుకోవడం వల్ల ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమూవ్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫ్రమ్ అవర్ బాడీ. So every 4.5 kg of excess fat produces roughly 10 milligrams of cholesterol per day. మన బాడీలో ఉండే ఇప్పుడు ఫ్యాట్ ఎంత ఉంది అని చూపిస్తుంటుంది అనాలిసిస్ లో. సో ఫ్యాట్ ఎక్కువ ఉండే కొద్దికి ఒక 4.5 kg ఫ్యాట్ అంటే 10 grams of milligrams, అంటే మన బ్లడ్ లో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 100 ఈజ్ నార్మల్ అంటే సో 110 యాడ్ అవుతుంది. 4.5 kg ఫ్యాట్ ఉంటే అది 110 కి యాడ్ అవుతుంది కొలెస్ట్రాల్. So work on losing fat. So fat ni lose cheyalani is only by increasing the muscle strength it is possible. Muscle strength అంటే మనం అనుకుంటాము ఫ్యాట్ ని లూజ్ చేయాలంటే ఫ్యాట్ వస్తువులు తినడం మానేస్తే మనము త్వరగా ఫ్యాట్ లాస్ అవుతుంది. అఫ్ కోర్స్ దట్ ఈస్ దేర్, బట్ మజిల్ ని ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్ ఫ్యాట్ లూజ్ అయిపోతుంది అనమాట. మ్యామ్ ఇప్పుడు 60 kgs అంటే 60 into 4.5 10 అలా కాదు. మనము ఒక ఇన్ బాడీ మెషిన్ లో నిలబడినప్పుడు మనకు దాంట్లో స్టాండ్ ఆన్ దట్ మెషిన్, దట్ విల్ టేక్ సమ్ రఫ్ స్కాన్. ఇట్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ స్కాన్, రఫ్ రిపోర్ట్ ఇస్తుంది మనకు. ఆ రిపోర్ట్ లో చూస్తే ఇట్ షో అస్ లైక్ ఎంత ఫ్యాట్ ఎక్కువ ఉంది మన బాడీలో అనేది మనకు చెప్తుంది అనమాట. సో మజిల్ ఫ్రీ ఫ్యాట్ మాస్ అని చెప్తుంది. 30 kgs, మనం 60 kgs ఉంటే 30 kgs or 20 kgs విల్ బి ద ఫ్యాట్ ఓన్లీ. సో అలా మనం 20 kgs అంటే ఇలా 4.5 సో ఇలా మనము 4 into 4 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 5 times అంటే 50 milligrams ఆఫ్ కొలెస్ట్రాల్ మనం తీసుకున్న ఫ్యాట్ వల్లనే ఉంది. మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ 50 milligrams ఆఫ్ కొలెస్ట్రాల్ పెరిగింది అని అర్థం అది. సో మనం ఎప్పుడైతే ఈ 4 kgs ఫ్యాట్ తగ్గుతామో బాడీలో, ఆటోమేటిక్ 10 milligrams ఆఫ్ కొలెస్ట్రాల్ మన బాడీలో తగ్గిపోతుంది రిపోర్ట్స్ చేసుకున్నప్పుడు. అంటే 4.5 kgs కి 10 milligrams కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇది కాకుండా హౌ కెన్ వి అంటే నేను చెప్పాను మజిల్ స్ట్రెంథనింగ్ చేయాలి, అలాగే లూజింగ్ ఫ్యాట్ కూడా చేయాలి. లూజింగ్ ఫ్యాట్ త్రూ డయట్ వీ కెన్ లూజ్ ద ఫ్యాట్, అండ్ by diet and also through the cardio exercise we can lose fat and also increase the muscle. But diet lo manam fat ni ela lose cheyali, we should replace unhealthy fat with healthy fats annamata. సో మన ఇంట్లో కిచెన్ రూమ్ లో ఉండే రీఫైండ్ ఆయిల్స్ ని తీసి పక్కన పెట్టేసి మనము నెక్స్ట్ ఇంకా మనము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎప్పుడైతే పెట్టుకుంటామో, అంటే మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ అని అనుకోవాలి మన హెల్త్ కి, లేకుంటే టాబ్లెట్స్ పైన పెట్టుకుంటాం మనం అదే డబ్బులు. మనం ఇట్లా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కాస్ట్లీ అనిపిస్తుంది కొద్దిగా, మనకు నిత్యంగా వాడాలి అంటే కాస్ట్లీ అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ సీ ఇన్ ద లాంగ్ టర్మ్ మన హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటే అక్కడ మన మెడిసిన్స్ తో ఎక్స్పెండిచర్ చేసే దానికంటే కూడా తక్కువ అవుతుంది ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ గానుగ నూనె వాడడం మొదలు పెట్టాలి. అండ్ అలాగే కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా రీఫైండ్ ఆయిల్స్ లో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో అంటే అది లాంగ్ లో సేవ్ అవ్వాలి, 1 year వ్యాలిడిటీ అట్లా ఉంటుంది. అది ఎందుకు 1 year వరకు ఉంటుంది? యూజువల్ ఆయిల్ అన్ని రోజులు రాకూడదు కదా అని అంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేసింటారు. దాట్ ప్రిజర్వేటివ్ ఈస్ కాజింగ్ అస్ ద ప్రాబ్లమ్. అది హైడ్రోజన్ దాంట్లోకి నింపేస్తారు. హైడ్రోజనేటెడ్ ఎప్పుడైతే అది వెజిటబుల్ ఆయిల్ మారిపోతుందో దట్ బికమ్స్ ద ట్రాన్స్ ఫ్యాట్. దట్స్ లైక్ very very dangerous for the body.
అండ్ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు, ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఎక్కువ వేస్తారు అండ్ వాళ్ళు యూస్ చేసే ఆయిల్ కూడా ఇట్ విల్ బి హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్. మళ్ళీ అది వేడి చేసిన ఆయిల్ ఇట్ ఈస్ కంప్లీట్లీ హైడ్రోజనేటెడ్ అయిపోతుంది. సో అలాంటి ఆయిల్ తో మనకు ఫాస్ట్ ఫుడ్ చేయడం వల్ల, బేక్ చేయడం వల్ల మనకు యాక్చువల్లీ వి విల్ బి లూజింగ్ అవర్ హెల్త్ ఆర్ ఇంక్రీజింగ్ అవర్ కొలెస్ట్రాల్ పార్ట్. అండ్ హౌ కెన్ ద అదర్ పార్టీస్, నేను ఆల్రెడీ చెప్తూ ఉంటాను నట్స్ అండ్ సీడ్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. మన హార్మోనల్ సైకిల్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే నట్స్ అండ్ సీడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అంటే ఐ సెడ్ లైక్ పంప్కిన్, ఫ్లాక్ సీడ్స్, ఆల్ దిస్ సన్ఫ్లవర్ సీడ్స్. సో ఈ సీడ్స్ అన్ని కూడా మనం సీడ్ సైక్లింగ్ చేసుకుంటూ మనం వెళ్ళామనుకోండి, ఆల్ దిస్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ కాల్డ్ గుడ్ ఫ్యాట్స్ యాక్చువల్లీ. సో దీంతో పాటు పీనట్ బటర్. పీనట్ ఈస్ నథింగ్ బట్ మనకు శనక్కాయలు. సో ఈ శనక్కాయలు గ్రౌండ్ నట్స్ ఆర్ నథింగ్ బట్ దేర్ ఆర్ పూర్ మిస్ ప్రోటీన్స్. అంటే ఇంతకు ముందు కాలంలో పూర్ మ్యాన్ కి ప్రోటీన్ ఎలా రావాలంటే ఒక పిరికెడు శనక్కాయ పప్పులు తీసుకొని తినండి అని అనేవాళ్ళం. బట్ ఇప్పుడు శనక్కాయ పప్పులు కూడా మనకు కాస్ట్లీగానే దొరుకుతున్నాయి. సో ఇట్ ఇస్ నాట్ ఎ పూర్ మ్యాన్స్ ప్రోటీన్ నో మోర్. అండ్ ఇట్ షుడ్ బి వితౌట్ ఆయిల్, సాల్ట్ అండ్ షుగర్ అనమాట. పీనట్ బటర్ మనం కొంటూ ఉన్నాము ఆన్లైన్ లో అంటే జస్ట్ చెక్ ఇట్ ఈస్ వితౌట్ ఆయిల్, సాల్ట్ అండ్ షుగర్ అనేది చూడండి. లేకుంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. పీనట్ అంటే ఏం లేదు, శనక్కాయలు మిక్సీకి వేసేసుకొని దాన్ని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం అనమాట. సో అది బటర్ గా ఫామ్ అవుతుంది. బట్ ఫ్రిడ్జ్ లో పెట్టలేదంటే చెడిపోతుందండి. సో అండ్ హ్యాడ్ సమ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, అంటే వాల్నట్స్, ఫ్లాక్ సీడ్స్, ఆల్ దిస్ ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్. It actually reduces the blood pressure and also the inflammation. So we should replace with the healthy fats actually. So healthy fats ఏంటి అంటే, ఒకటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇంకొకటి ఈ వెజిటబుల్ ఆయిల్, ఫాస్ట్ ఫుడ్స్ స్టాప్ చేయడం, బేక్డ్ ఫుడ్స్. థర్డ్ వన్ నట్స్ అండ్ సీడ్స్ అండ్ పీనట్ బటర్ ని యాడ్ చేసుకోవడము, అండ్ వాల్నట్స్ ని తీసుకోవడం, ఫ్లాక్ సీడ్స్ ని తీసుకోవడం. ఇఫ్ అట్ ఆల్ లైక్ ఫిష్ తినే వాళ్ళైతే యూ కెన్ హ్యావ్ దిస్ సాలమాన్ ఫిష్, మ్యాకరల్, హెర్రింగ్. మనం తీసుకుంటూ ఉండే, మనకు దొరుకుతూ ఉండే ఫిష్ యూజువల్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ అవుతుంది. సో ఫిష్ ఈస్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇట్ ఈస్. అండ్ సిక్స్త్ ఈస్ లైక్ ఇంక్రీజింగ్ అవర్ ఫైబర్ ఇంటేక్ అనమాట. సో ఎప్పుడైతే మన ఫైబర్ ఇంటేక్ ని మనం ఇంక్రీజ్ అవుతుందో మన బాడీలో, సో ఆ ఫైబర్ అనేది ఇట్ బైండ్ విత్ ద కొలెస్ట్రాల్ అనమాట. కొలెస్ట్రాల్ అంటే ఆ ఫైబరు కొలెస్ట్రాల్ ని గట్టిగా పట్టేసుకొని ఇంటెస్టైనల్ లో దాన్ని మన మోషన్స్ ద్వారా కొలెస్ట్రాల్ ని బయటికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో అందుకు మనకు ఫైబర్ రోజుకి 25 గ్రాములు, 25 ఆడవాళ్ళకి 25 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకు మనకు ఫైబర్ తీసుకోవాల్సి వస్తుంది మెజర్ చేయాలంటే. అంటే ఎవరికైతే హాస్టల్లో ఉన్నా, నాకు కుదరదు, నాకు టైం లేదు, నాకు తినడానికి లేదు అని అంటే, వాళ్ళు అట్లీస్ట్ ఫైబర్ అనేది పౌడర్స్ దొరుకుతాయి. యూ కెన్ హ్యావ్ దట్ అట్లీస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఫైబర్ ఇంటూ యువర్ రెగ్యులర్ డైట్. సో యువర్ కొలెస్ట్రాల్, ఇట్ ఇండైరెక్ట్లీ బెనిఫిట్స్ యువర్ కొలెస్ట్రాల్ ఆల్సో. సో ఇంకా వస్తే ఫైబర్ ఇంటేక్ అంటే కిడ్నీ బీన్స్, అవకాడో, చియా సీడ్స్, వెజ్జీస్, ఫ్రూట్స్, స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో ఈస్ గుడ్ ఫర్ హెల్త్. సో మీరు ఎప్పుడైనా స్వీట్ పొటాటో ఈస్ నాట్ గుడ్ అంటే, నో, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఎందుకంటే ఇట్ హ్యాస్ నాట్ ఓన్లీ ద ఫైబర్ బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ గుడ్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ 5 థింగ్స్, 6 థింగ్స్, వాటర్ కరెక్ట్ గా తీసుకోవాలి, స్లీప్ మంచిగా ఉండాలి, ఎమోషన్స్. సో స్లీప్ కూడా కరెక్ట్ గా లేదు అని అంటే స్ట్రెస్ బిల్డ్స్ కొలెస్ట్రాల్ అగైన్, అండ్ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. So these are all the things which are very needed. So once it comes to first part, what do you think? The first one is, what is the first one which is required in order to correct our cholesterol? What is the first one మనకు చేయాల్సింది? కొలెస్ట్రాల్ బాడీలో ఉంది, బాడీలో నుంచి ఉండే కొలెస్ట్రాల్ బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్. వెరీ గుడ్ ఐశ్వర్య, వెరీ గుడ్ వాణి. సో ఎక్సర్సైజ్ చేయాలి మనము. సో నేనేం వివత్సంగా ఎక్సర్సైజ్ చేయమని చెప్పలేదు. ఎంతసేపు చెప్పాను ఎక్సర్సైజ్ చేయమని? 30 minutes. 30 minutes. Yeah, 20 minutes is also okay. But do that 20 minutes. Okay. That's going to remove this thing. సో ఇంకా నాకు టైం లేదు అన్న వాళ్ళకు ఇట్ ఈస్ ఎ టిప్. వాట్ టిప్? టైం లేదు అన్న వాళ్ళకి వాకింగ్ వైల్ టాకింగ్ టు ద ఫోన్. Aerobics. ఏరోబిక్స్ చేయండి, 15 minutes ఏరోబిక్స్ చేయండి. అండ్ ఆల్సో
చెప్పారు కదా మ్యామ్, లోవర్ పార్ట్ ఒక 1 డే, అప్పర్ పార్ట్ 1 డే, మిగిలిన 4 డేస్ ఏవి చేసినా పర్లేదు అన్నట్టుగా. ఆహాహా, అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ ఒక రోజు, లోయర్ బాడీ స్ట్రెంగ్త్ ఒక రోజు, ఒక రోజు యోగా, ఒక రోజు యోగా, అండ్ రెస్ట్ 3 days you do 1 day walking, 1 day aerobics, 1 day some other sort of exercise. You do that one. That's enough, you know. And good news is like మనకు పిలాటస్ చాలా ఇంపార్టెంట్ మన ఏజ్ కి. ఆఫ్టర్ 35 years మెనోపాజల్ ఆర్ పెరిమెనోపాజల్ ఉమెన్ కి పిలాటస్ అనే ఎక్సర్సైజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us, అండ్ ఇట్ ఇస్ సింపుల్ ఓన్లీ, బట్ గైడెన్స్ కావాలి దానికి. సో ఐఎమ్ టేకింగ్ దట్ సర్టిఫికేషన్ కోర్స్ ఆన్ 4th and 5th. ఐఎమ్ గోయింగ్ టు బాంబే అక్టోబర్ 4th and 5th. నేను ఫిజికల్ ట్రైనింగ్ పిలాటస్ పైన తీసుకుంటున్నాను సర్టిఫికేషన్ కోర్స్. ఐ హావ్ పేడ్ ద మనీ అండ్ ఐ హావ్ పుట్ ద ఫ్లైట్ చార్జెస్ అండ్ ఆల్. సో నేను అది చేసి వచ్చిన తర్వాత వి విల్ ఇంప్లిమెంట్ ఇన్ అవర్ కమ్యూనిటీ దట్ పిలాటస్. సో మనకు అబ్డామెన్ అండ్ థై పార్ట్ ని ఇట్ ఫోకసెస్ మెయిన్లీ ఆన్ దట్ ఏరియా. సెకండ్ థింగ్ is, so the second thing is like once the exercise, second one is smoking. సో మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కొలెస్ట్రాల్ ఉందంటే ఈవెన్ వీ కెన్ సజెస్ట్ దెమ్ దట్ యా యూ నీడ్ టు డూ ఎక్సర్సైజ్. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఆల్రెడీ బాడీలో ఉండే కొలెస్ట్రాల్ వెళ్ళాలంటే ఇట్ ఇస్ ద ఓన్లీ వే ఈస్ టు డూ ఎక్సర్సైజ్. దట్స్ ఇట్. So you can tell them to make them forcefully to get up from the place where they are sitting for a long time. Tell them to move. This is the first form of the exercise you need to do, rather than going for the aerobic exercises or whatever it is. First form of the exercise is staying active throughout the day అన్నమాట. అంటే మనం మీకు ఎక్కడైనా అర్థం కాలేదు నా ఫ్లో లో నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నానంటే యూ కెన్ ఆల్వేస్ ఇంటర్ఫియర్ నాకు, ఓకేనా. సో మనం ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏమి అంటే ఇట్ ఈస్ నాట్ ద ఎక్సర్సైజ్ పోయి ఒక 20 నిమిషాలు పోయి ఎరోబిక్స్ చేసి రావడం కాదు. ఫస్ట్ మనము ఉండే చోట మనము యాక్టివ్ గా ఉండడం, పర్పస్ఫుల్ గా లేసి నడవడం. సో దిస్ బికమ్స్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ వచ్చి 20 minutes or 15 minutes సమ్ ఏరోబిక్ యాక్టివిటీ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ నేను చెప్పాను కదా ఇప్పుడు వాణి కి చెప్పాను కదా, అంటే 3 days a week డూ సమ్ కార్డియో ఎక్సర్సైజ్. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే మీరు చెప్పాల్సింది వాళ్ళకి స్మోకింగ్ ఆపండి. మీ స్మోకింగ్ ఆపితేనే యూ క్యాన్ సజెస్ట్, బికాస్ యూ కెన్ టెల్ దట్ నేను విన్నాను క్లాస్, నాకు తెలుసు, నాకు ఏమేమి నేను పాటిస్తూ ఉన్నాను అండ్ ఐ నో వెరీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇది నేను ఇస్తూ ఉండేది. యూ కెన్ వెరీ వెల్ టెల్ దట్ నో స్టాప్ ఇట్. ఈవెన్ మీరు 2 days స్టాప్ చేసినా 3 days స్టాప్ చేసినా ఇట్ ఈస్ ఓకే. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యు ఆర్ టేకింగ్ ఎ బంచ్ ఆఫ్ సిగరెట్స్ లైక్ 10 cigarettes తీసుకుంటూ ఉన్నారంటే కమ్ బ్యాక్ టు 2 or 3 cigarettes. దట్ ఆల్సో ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ యువర్ రిస్క్ ఫ్యాక్టర్ అని వాళ్ళకి చెప్పండి. ఒకేసారి ఆపమంటే వాళ్ళు నీ మాట కూడా వినరు. సరే 10 తీసుకుంటున్నారు కదా 8 అన్నా తీసుకోండి అనేలాగా మనము వాళ్ళని ట్యూన్ చేస్తూ రావాలన్నమాట. సో ఒకేసారి ఆపేస్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. స్లోగా వి కెన్ డూ దట్ వన్. సో థర్డ్ పార్ట్ ఏం చెప్పాలంటే బరువు తగ్గాలి అని అంటే వాళ్ళకు జిమ్కి వేయడమో లేక ఇంకా వేరే ఇంటికి పిలిపించి, అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కాస్ట్, మీరు ఎంత పెట్టుకోగలరో దాన్ని బట్టి. బట్ జాయినింగ్ ద జిమ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే మజిల్ స్ట్రెంత్ అనేది మనకు జిమ్లలోనే వస్తుంది. ఇనిషియలీ కావాలంటే యోగాకి వేయచ్చు, ఎందుకంటే బాడీ ఫ్లెక్స్ అయితేనే దెన్ ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద మజిల్స్ అనమాట. సో ఇనిషియలీ యోగా ఫర్ 1 or 2 months is going to help. If they like doing yoga, let them do yoga for 1 or 2 months and slowly bring them to the muscle strengthening exercise. And fourth one is replacing the unhealthy fat with the healthy fats అనమాట. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇంట్లో నుంచి మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ని పెట్టుకోవడము, మిగతా ఆయిల్ ని తీసి బయట పడేసేయడము, లేక మన మేట్స్ కి ఎవరికొకరికి దానం చేసేయండి. అది ఉంటే ఇది అయిపోనీలే దీని తర్వాత తెచ్చుకుంటాను అని అంటే ఆ 1 packet ఈస్ ఆల్సో యాడింగ్ మోర్ థింగ్. సో డోంట్ థింక్ దట్ మనీ యు ఆర్ వేస్టింగ్ దేర్. సో దాన్ని డొనేట్ చేసేసేయండి, ఎవరికైనా ఇచ్చేసేయండి. అండ్ యూ స్టార్ట్ యూజింగ్ ద కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. సో ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ పైన ఎటువంటి ఆయిల్స్ అనేది వి విల్ డిస్కస్ ద నెక్స్ట్ టైం. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఏది గానిగ నూనె దొరుకుతుందో దాన్ని తీసుకోండి. అండ్ స్టార్ట్ ఈ వెజిటబుల్ ఆయిల్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, బేక్డ్ ఫుడ్స్ కానీ కొలెస్ట్రాల్ ఉంటే ఖచ్చితంగా ఆపాల్సిందే. అయితే మరి ఎటువంటివి తీసుకోవాలి అంటే నట్స్, సీడ్స్, పీనట్ బటర్, చియా సీడ్స్, వాల్నట్స్ ఒక 1-2, అంటే నేను డైరెక్ట్ గా తినకూడదు అని చెప్పాను, నీళ్ళలో సోక్ చేసుకొని తినాలి లేక రోస్ట్ చేసుకొని తినచ్చు. సో ఆర్ ఫిష్ తీసుకోవచ్చు. అండ్ ఫైబర్ ఇంటేక్ చెప్పాను నేను. సో ది 6 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. అదర్ దెన్ దట్ వాటర్, స్లీప్ అండ్ స్ట్రెస్. ఇంకా ఎవరికైతే మేడం నాకు ఇంత చేయడం నాకు కుదరదు మేడం, జస్ట్ టెల్ మీ సంథింగ్ అలాంగ్ విత్ దిస్, లేకపోతే నాకు ట్రైగ్లిసరైడ్స్ ఆల్రెడీ 500 క్రాస్ అయిపోయింది, సో ఇమీడియట్లీ ఐ నీడ్ టు రెడ్యూస్ ఆన్ ద కొలెస్ట్రాల్, దెన్ ఐ విల్
స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ మై ఫుడ్ ఆల్సో అండ్ దిస్ ఆల్సో, రెండు ఫోకస్ చేస్తూ వెళ్తాను. బట్ ఇమీడియట్లీ కొలెస్ట్రాల్ నేను రెడ్యూస్ చేసుకోవాలి, ప్లీజ్ గైడ్ మీ అని అన్నప్పుడు ఇట్ ఈస్ లైక్ ఫిష్ ఆయిల్స్ దొరుకుతాయి మనకు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో మనకు ఇది దొరుకుతుంది, అంటే గ్లిస్టనింగ్ క్యాప్సూల్స్ దొరుకుతాయి మనకు ఎల్లో కలర్ లో. సో దోస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ మంచి కంపెనీ తీసుకోండి. సో ఇఫ్ యూ వాంట్ ఐ సజెస్ట్ నా విచ్ ఐ యూజువలీ బై RHN ప్రోడక్ట్స్. సో RHN లింక్ కూడా మీకు పెడతాను, అందులో నుంచి తీసుకోండి. దట్ ఈస్ వాట్ ఐ కీప్ యూజింగ్, లైక్ ఈవెన్ ప్రోటీన్ పౌడర్ కానీ, ఐ మీన్ ఐ డూ జిమ్ కదా. సో ఇట్ ఈస్ నాట్ లైక్ డూయింగ్ జిమ్ అని కాదు, నాకు ఎక్కువ ప్రోటీన్ పైన ఫోకస్ చేయడానికి కుదరదు అంటే డ్యూటీలో ఉన్నప్పుడు. సో ఐ టేక్ ప్రోటీన్ పౌడర్స్. అదర్వైజ్ నేను డయట్ పైన ఫోకస్ చేసుకుంటే దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రోటీన్ పౌడర్స్. సో మీరు డయట్ పైన ఫోకస్ చేసుకుంటారు, డయట్ లో మీ వెయిట్ ప్రకారం మీరు ఫుల్ఫిల్ చేసుకుంటారు ప్రోటీన్ అంటే, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇఫ్ యు ఆర్ అన్ఏబుల్ టు ఫుల్ఫిల్, దెన్ ఓన్లీ ఐ సజెస్ట్ యూ ఫర్ ప్రోటీన్ పౌడర్స్. దట్ ఆల్సో వెన్ యు ఆర్ పర్చేసింగ్ ప్రోటీన్ పౌడర్స్ అడగండి, you tell me like which is someone has suggested this అని, but use RHN. I trust them and I have seen their company, వాళ్ళ కంపెనీ కూడా నేను చూసాను, and I know those people very well. అందుకు నేను RHN ప్రోడక్ట్స్ వాడతాను. సో ఇట్ ఈస్ లైక్ ఫిష్ ఆయిల్స్, అదే omega 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడము, నియాసిన్ కంటెంట్, దట్ దీస్ ఆర్ ఆల్ విటమిన్స్ అనమాట. పెర్బెరైన్, గార్లిక్, అంటే మనము ఇంట్లో ఒక తెల్లవాయి తీసుకున్నా మనకు సరిపోతుంది రోజు నైట్ కి. ఇట్ ఈస్ అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి మీరు చెప్పొచ్చు ఒక తెల్లవాయి తిను, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అని మనము చెప్పొచ్చు. అలాగే ఫిష్ ఆయిల్స్ ఫిష్ తీసుకోవడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎస్ ప్రతిమ గారు, యు రైజ్డ్ యువర్ హ్యాండ్. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫిష్ ఆయిల్ ఇప్పుడు వంటకి యూజ్ చేసుకోవచ్చా? ఫిష్ ఆయిల్ వంటకి యూజ్ చేసుకునే ఆయిల్ దొరుకుతుందా? అంటే మీరు ఫిష్ ఆయిల్ అన్నారు కదా, అది ఫిష్ ఆయిల్ అంటే omega 3 ఫిష్ క్యాప్సూల్స్ వస్తాయి. ఓకే, దాన్ని ఎలా చేసుకోవాలి మ్యామ్? అది రోజు ఒక టాబ్లెట్ కుంటాము. అయిపోయినాయి యాక్చువల్లీ, అయిపోయినాయి. అవి మనం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాడాం కదా. అది ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కంపల్సరీ అని అయితే చెప్పరు వాడమని. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కాదు, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చూడండి మనకు ఏమేమి చెప్తారు అంటే, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ టాబ్లెట్స్ మాత్రమే ఇస్తారు, కాల్షియం ఇస్తారు మనకు. సో ఇది ఇవ్వరు అన్నమాట మనకు. omega 3 అంటే మనకి ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో అప్పుడు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇలా ఉంటుంది అని చెప్తున్నాను. దిస్ ఇస్ నాట్ ద కనిపిస్తుంది అంటే కొంచెం ఇలా మెరుపుగా ఇలా టాబ్లెట్ ఇలా ఉంటాయి అన్నమాట. గోల్డ్ కలర్ లో అలా ఉంది, గోల్డ్ కలర్ లో ఉంటాయి, ఒక డబ్బాలో వచ్చింటాయి ఇవి, ఒక డబ్బాలో వచ్చింటాయి. దట్ ఈస్ omega 3 ఫ్యాటీ యాసిడ్స్. అంటే గుడ్ కంపెనీ కావాలి అంటే నేను రికమెండ్ చేస్తాను RHN ప్రోడక్ట్స్. బట్ ఇఫ్ యూ కెన్ టేక్ విచ్ ఎవర్ యూ లైక్, దట్స్. మీరు డైట్ చెప్తారు చూసారా, ఇప్పుడు టిఫిన్ తో పాటు పచ్చి కూరగాయలు తినాలని చెప్తున్నారు, మధ్యాహ్నం మీల్, తర్వాత ప్రోటీన్ కి వచ్చేసరికి ఈవినింగ్ గుగ్గిళ్ళు అలా తీసుకోమన్నారు కదా. ఇది రోజుకు ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అంటారా వాటితో పాటు? అంటే ఇది అందరికీ అవసరం లేదు, ఎవరికైతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో, ఓకే ఓకే, అండ్ ఎవరైతే త్వరగా తగ్గించుకోవాలని అనుకుంటూ ఉన్నారో, లేక ఎవరికైతే ట్రైగ్లిజరైడ్స్ నేను చెప్పాను 200 వరకు అని, 200 క్రాస్ అయిపోయి 500 క్రాస్ అయిపోయిందో, సో 200 క్రాస్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ మనం డైట్ తో మెల్లిమెల్లిగా తగ్గించుకోవచ్చు. 6 months తీసుకుంటుంది. బట్ మనం ఎప్పుడైతే మెడికేషన్స్ తీసుకుంటామో 3 months లో మనకు తగ్గడం మొదలవుతుంది. సో ఎవరికైతే 1000 ఉందో, 1000 ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి అండ్ LDL చాలా ఎక్కువగా ఉంది అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అండి, లేకుంటే కుదరదు అని చెప్తాను నేను. లేదు ఎవరికైతే నాకు కుదరదు మేడం అన్ని ఫిష్ ఆయిల్స్ అంటారు, మీరు అదంటారు ఇదంటారు అన్ని తీసుకోవాలంటే నాకు కష్టం అవుతుంది అన్న వాళ్ళకు నేను టాబ్లెట్ రికమెండ్ చేస్తాను, మెడికేషన్స్. సో ఇట్స్ నాట్ కంపల్సరీ. ఈవెన్ మీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కూడా ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ. మీరు డయట్ తో కరెక్షన్ చేసుకుంటారంటే ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ. లేదు మేడం నాకు డయట్ తో కరెక్ట్ చేసుకుంటూ నేను మెడికేషన్స్ 1 month 2 month తీసుకుంటాను, మళ్ళీ ఆపేస్తాను అని అంటే దట్స్ ఆల్సో ఓకే.
సో దిస్ ఈస్ వాట్ నేను దీన్ని ఏం ఇది దిస్ ఇస్ జీవ్ రోజ్ ఐఎమ్ టేకింగ్. ఇది ప్రైమ్ రోజ్ ఆయిల్. అంటే ఇది మనకు పెరిమెనోపాజ్, ఇప్పుడు మనకు పీరియడ్స్ వచ్చే ముందు మనకు డిప్రెషన్, యాంగ్జైటీ, ఈ ఏడుపులు, మూడ్ స్వింగ్స్ అన్ని ఉంటాయి కదా, దీన్ని మనకు కొంతవరకు ఇది తగ్గిస్తుంది అనమాట మనకు ఈ టాబ్లెట్స్. ఐ యూజ్ దిస్. సో ఇది మనకు కొలెస్ట్రాల్ ది టాపిక్. సో ఐ థింక్ లక్ష్మి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. మీరు మీ పిల్లలకి కానీ మీ హస్బెండ్ కానీ ఎటువంటిది ఇవ్వాలి. సో మనం పిల్లలు హస్బెండ్ కాకుండా ఆయిల్ ఇంట్లో రీప్లేస్ చేసామంటే అందరూ హెల్దీగా మారిపోతాం. మ్యామ్ ఆయిల్ యాక్చువల్గా ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ అంటే అది ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి, అంతే కదా మ్యామ్? కరెక్ట్. అండ్ ఇంకా ఫేస్ ఎవరికైతే డల్ అవుతుందో, సో ఫేస్ డల్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? ద నెసెసరీ ఫ్యాట్స్ ఇస్ నాట్ దేర్. ఇది సబ్స్టిట్యూట్స్ నేను ఫేస్ యోగా చెప్పినప్పుడు చెప్తాను, ఇక్కడ కూడా ఫ్యాట్ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ అన్హెల్దీ ఫ్యాట్ ఉండడం జరిగినప్పుడు ఫేస్ లో గ్లో తగ్గిపోతుంది అండ్ ఫేస్ పింపుల్స్ రావడం జరుగుతుంది. సో ఈ అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటే ఫేస్ కాంప్లెక్షన్ చేంజ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమంటే ఒమేగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, not only omega alone is not going to cure anything. It is along with omega you need to reduce the stress, you need to have a good sleep, water మంచిగా తీసుకోవాలి, ఫైబర్ మంచిగా తీసుకోవాలి. ఇవన్నీ 6 పాయింట్స్ చెప్పాను కదా, అవన్నీ ఫాలో అవుతూ ఇఫ్ యూ టేక్ ఒమేగా దెన్ ఇట్ విల్ హెల్ప్. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే వాళ్ళకి అని కాదు, స్కిన్ చేంజెస్ ఉండే వాళ్ళకి, దోస్ హూ వాంటెడ్ దట్ గ్లో ఆన్ ద ఫేస్ అండ్ యూజువలీ ఫర్ ద స్కిన్ అండ్ కొలెస్ట్రాల్ తగ్గించుకునేకే ఉంటుంది. దెర్ ఆర్ సమ్ మోర్ బెనిఫిట్స్ ఆఫ్ ఒమేగా 3. సమ్ టైమ్స్ ఐ టెల్, యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ రిమెంబరింగ్. అంటే మ్యామ్ ఇప్పుడు టీనేజ్ కిడ్స్ కి ఇప్పుడు స్కిన్ మీద పింపుల్స్, లాస్ట్ టైం అడిగాను, పింపుల్స్ ఉంటే కూడా 15 years అబోవ్ ఫిష్ ఆయిల్ యూజ్ చేయొచ్చు కదా మ్యామ్? టాబ్లెట్స్ ఫిష్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, ఒక 1 month 2 months యూజ్ చేయండి, మళ్ళీ ఆపండి అలా. అంటే ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎంటైర్ ఇయర్. అవి పెద్దగా ఉంటాయి మ్యామ్, యాక్చువల్ గా పెద్దగా లావుగా ఉంటాయి. అదే అది ఉండవు, చిన్నవి ఉంటాయి. నేను చూపించిన పెద్దవి ఉన్నాయి, అవి చిన్నవి ఉంటాయి. అంటే మేము తీసుకున్నది గొట్టాలు లాగా ఉంటాయి అవి. ఫిష్ ఆయిల్ అది ఒక్కోసారి ఉంటాయి కరెక్ట్. ఫిష్ ఆయిల్ తీసుకుంటే గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది అంటారు కదా మ్యామ్, ఇది దట్ రైటా మ్యామ్? అది ఫిష్ ఆయిల్ వల్ల గ్యాస్ ఫామ్ అవ్వడం. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అది కొంచెం యా అని మా బాబు కాలేజ్ లో ఉంటాడు, అంటే లైట్ గా అన్నమాట. లైక్ అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు కదా కాలేజ్ లో, కుకింగ్ అది ఏమి అది కొంచెం లైక్ వెరీ మైల్డ్ అన్నమాట. అందుకని నాకు ఇది అడిగాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేబీ లైక్ నెక్స్ట్ క్లాస్ మేబీ క్యూఎండ్ సెషన్ లో కానీ మేబీ ఎప్పుడన్నా తీసుకుంటే థైరాయిడ్ మీద కూడా ఒకసారి తీసుకోండి మ్యామ్. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థైరాయిడ్ మీద కూడా ఒకసారి సో మనం మళ్ళీ రివిజన్ కి రావాలి. వి విల్ స్టాప్ ఆఫ్టర్ స్లీప్ ని స్టాప్ చేసిన తర్వాత వి విల్ కమ్ బ్యాక్ అగైన్ విత్ ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ మనం ఏం తీసుకున్నాం, ఆ టాపిక్ నుంచి యాంటీ ఇన్ఫ్లమేషన్ నుంచి మళ్ళీ వద్దాం ఇక్కడి వరకు. ఓకేనా? స్లీప్ అండ్ థైరాయిడ్ కవర్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే చెప్పండి. మ్యామ్ కొంచెం నాకు డైట్ చెప్తారా మ్యామ్? వెయిట్ లాస్ కి కొంచెం వెయిట్ మీరు కాదమ్మా, మీరు వీడియోస్ ఫస్ట్ చూడండి. వీడియోస్ నేను దాన్ని ఫాలో అవ్వండి. చూస్తున్నాను కదా, నాకు వెరికోస్ ఉన్నాయి, కాళ్ళు నొప్పులు బాగా ఉన్నాయి, నడువు నొప్పి ప్లస్ తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు వీడియో ఆఫ్ చేసి పడుకొనే వింటున్నాను, కూర్చోలేక పడుకొనే వింటున్నాను. ఫస్ట్ నుంచి నడువు నొప్పి మ్యామ్ బాగా ఎక్కువ, ఇప్పుడు బాగా విపరీతంగా ఉంది. మెన్సెస్ ఆగిపోయి భయంకరమైన నడువు నొప్పి, ప్రతిరోజు నొక్కించుకుంటాను మ్యామ్ తట్టుకోలేక. కాళ్ళ నొప్పులు భయంకరంగా ఉన్నాయి. ఈ చెప్పాను కదా క్రాంప్స్ అని, ఇక్కడ ఎడమగా మోకాలి కాడైతే పట్టేస్తుంది మ్యామ్.
ఈ రోజు చాలా ఇబ్బంది పడుతున్నాను నొప్పులతోటి. నాకు మెయిన్ మీరు స్పెషల్ గా నాకు ఒక డైట్ ఇవ్వండి మ్యామ్. వెయిట్ లాస్ కి నాకు ఛాలెంజింగ్ డైట్ లాగా పెట్టేయండి మ్యామ్ నాకు. ఓకే. సో మీరు మీరు నేను టెస్టులు ఏమైనా నేను చేయించారమ్మా? బ్లడ్ టెస్టులు ఏమైనా చేయించారమ్మా? అంటే 1 ఇయర్ బ్యాక్ నేను చేపిచ్చాను మ్యామ్. బ్లడ్ కరెక్ట్ గానే ఉంది. ఏం లేదు బ్లడ్ లో నార్మల్ గానే ఉంది. కరెక్ట్ గా 12 ఉంది. 12.5 ఎంతో ఉంది మ్యామ్ బ్లడ్ రిపోర్ట్. మిగతా అదంతా నార్మల్ గానే ఉంది. ఓకే మా, మీరు నాకు వెయిట్ హైట్ పెట్టండి. ఓకే మీ వెయిట్ హైట్ గ్రూప్ లో పెట్టండి. ఓకే మ్యామ్. బాగా వెయిట్ నడుము నొప్పులు మ్యామ్. హైట్ అవి రెండు పెట్టండి, నరాలు నేను చూస్తాను. తలలో ఇటు సైడ్ కుడివైపు తలలో నరాలు లాగుతూ ఉంటాయి. అంటే ఆలోచనలకి స్ట్రెస్ వల్ల అవుతుందంటారా? అవును, ఎప్పుడు నువ్వు తల్లో లాగుతూ ఉంటే స్ట్రెస్ ఉంటుంది ఫ్యాక్టర్. ఓకే ఇది ఇది అనేది బేసికలీ ఫస్ట్ స్ట్రెస్ వల్లనే ఉంటుంది. అంటే ఇక్కడ కాదు మ్యామ్, ఇక్కడ ఈ మన చెవి పైన. నాకు వీడియో అంచండి. ఇక్కడ ఇక్కడ మ్యామ్ చెవి పైన ఇక్కడ ఇక్కడ ఇలా నరాలు ఓకే. లాగుతాయి. సైట్ ఉందా? టైట్ గా ఏం లేదు కానీ ఇలా ఆహా, లాగుతూ. హై సైట్ ఉందా? హై సైట్ కళ్ళు లేదు మంట. లేదు లేదు మ్యామ్. స్ట్రెస్ ఉందా? స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ బాగా ఉంది మ్యామ్. నిద్ర మంచిగా వస్తుందా? నిద్ర చెప్తున్నాను 9:30కి 10 బాగా నిద్ర పడుతుంది. ఇంకా మెలుగు వచ్చిందంటే ఇంకా నో నిద్ర. అది 2:30 అంటే వాటర్ ఎక్కువ తాగుతాను. 3:30కి అలా మెలకు వస్తుంది మ్యామ్. 4 లోపు వచ్చేస్తుంది మెలకు యూరిన్ కి. ఇంకా నిద్ర పట్టదు. హైట్ వెయిట్ ఎంత ఉన్నారు? హైట్ వచ్చేసి 5.1, వెయిట్ వచ్చేసి 70 దాటింది మ్యామ్. ఇంతకుముందు 68 నుంచి ఈ మధ్య ఈ 6 months లో వెయిట్ గెయిన్ అయ్యాను ఒక 3 kgs. 71 72 మధ్యలోనే ఉంటుంది మ్యామ్ ఒక 3 months నుంచి కూడా. నేను మీరు ఏం జంక్ ఫుడ్, చేస్తారు అంటే, స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్ అసలు ఏది మసాలా ఫుడ్ ఏది ఎలా చేయను మ్యామ్. ఈవినింగ్ ఓకే, నో ఓన్లీ ప్రాబ్లం. సో మీరు ఈ రోజు ఏమేమి తీసుకున్నారో నాకు పర్సనల్ గా పెట్టండి. మీరు ఫుడ్ ఏమేమి తీసుకున్నారో, ఈ రోజు ఫుడ్ రోజు ఏమేమి పెట్టమంటారా? తీసుకున్నారో. ఈ రోజు ఆహా, ఈరోజు ఈ రోజు ఒకటి పెట్టండి. నాకు ఏం తీసుకున్నారు అనేది నాకు మెసేజ్ పెట్టండి. ఓకే సో హైట్ 5.1 అండ్ 70 kgs నేను చూస్తాను. ఓకే, బట్ 5 minutes మెడిటేషన్ చేయాలి. ఈ రోజు ఓకే మనం చేసాం కదా రిలాక్సేషన్ టెక్నిక్, ఆ 5 minutes వచ్చేయండి. ప్రతిరోజు చేయమంటారా అది? ఎస్, ప్రతిరోజు. ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ అలాట్. ఓకే ఓకే. సో మళ్ళీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ కలుస్తాము. సో 4 ఓకే పెట్టేసి మ్యామ్ దెన్ దట్ డే విల్ గో విత్ ద స్లీప్ టాపిక్. మ్యామ్ ఒక్కటి మ్యామ్ లాస్ట్, యాక్చువల్గా వైటమిన్ డి ఇక్కడ సన్ కి ఎక్స్పోజ్ అవ్వడం తక్కువైతుంది మ్యామ్. వైటమిన్ డి దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ ఈ డ్రైనెస్ వల్ల కూడా హెయిర్ థిన్ అవుతుంది మ్యామ్. దాని అంటే ఇక్కడ డ్రై వెదర్ ఉంటుంది, దానికి హెయిర్ ఏంటంటే ఫాలింగ్ ఎక్కువ ఉంటుంది. రీజన్ అదే, మరి వేరేదో తెలియదు యాక్చువల్గా. హెయిర్ కూడా ఈ రెండింటికి అంటే నేను పర్సనల్ గా పెడతాను మ్యామ్ దాని ఫుడ్ అది ఒకసారి చెప్పరా మ్యామ్ ప్లీజ్? Yes, see what happens is like Lakshmi, ante I have seen you. So through the Zoom and all, so your fitness part, your this thing and all is okay, good. So you need not worry more on fitness and all. Only thing is sleep part you need to get corrected. So sleep correct చేసుకున్నారు అనుకోండి, rest of the things will fall on the track. I mean, so it's exclusively for you I am telling, sleep is the main issue for you. సో స్లీప్ ని మీరు కరెక్ట్ చేసుకున్నారంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆటోమేటికలీ విల్ ఫాలో ఆన్ యూ. అంటే ఇట్స్ నాట్ యువర్ ఓబేస్, ఇట్స్ నాట్ లైక్ యువర్ అన్ఫిట్, యువర్ ఫిట్ యాక్చువల్లీ. సో ఇట్స్ ఓన్లీ దాట్ పార్ట్ యూ ఫోకస్ ఆన్. అంటే మల్టిపుల్ థింగ్స్ కి డోంట్ ఫోకస్ ఆన్, యూ జస్ట్ ఫోకస్ ఆన్ ద స్లీప్ అండ్ యూ సీ మ్యాజిక్స్ విల్ హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్.
సో మనం తీసుకుంటూ ఉండే ఫ్రైడే ఆర్ సాటర్డే క్లాస్కి యూ డెఫినెట్లీ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ దోస్ స్ట్రాటజీస్. మీ చేంజెస్ మీకు ఆ షిఫ్ట్ అనేది మీకు తెలుస్తుంది. యా మ్యామ్, ఓకే దట్స్ ట్రూ మ్యామ్. యాక్చువల్గా యా, అది స్లీప్ ఈస్ వెరీ మెయిన్ ప్రాబ్లం. నేను అంతే ఫిజికల్లీ అన్ని ఫిట్ గానే ఉన్నాను. అది మ్యామ్ స్లీప్ నేను చెప్పాను కదా, టైర్డ్నెస్, హెవీనెస్ కూడా ఉంటుందండి మార్నింగ్ లేవడానికి. హెవీనెస్ మేబీ లేట్ గా తినడం వల్లనో ఏమంటే నేను ఎక్కువ ఫాలో అవ్వట్లేదు మీరు చెప్పిని. యాక్చువల్గా అది డిలే అయిపోతుంది ఎవ్రీడే. అంటే లేట్ గా తినడం వల్ల కూడా ఇలా మార్నింగ్ ఇట్లా టైర్డ్నెస్, అంటే ఇక ఎన్నెన్నో రీజన్స్ ఉంటాయి. హెవీనెస్ ఉంటది మ్యామ్ యాక్చువల్ గా. తర్వాత మాత్రం బాగానే ఉంటది. నేను నిన్న యాక్చువల్ గా అది ఏమంటారు హై ఫిట్నెస్ చేశాను మ్యామ్. హై ఫిట్నెస్ మొత్తం ఫిట్నెస్ అన్నమాట. దాని మీద నేను పిలాటీస్ కూడా వెళ్తుంటాను. యోగా, పిలాటీస్, హై ఫిట్నెస్, ఇంకా కొన్ని జిమ్ లో ఇవి ఉంటాయి కదా, అవన్నీ చేస్తుంటాను. బాగానే ఫిట్ గానే ఉన్నాను, కానీ స్లీపింగ్ ఏంటంటే అది ల్యాక్ అవుతుంది అనమాట. స్లీప్ లేకపోవడం వల్ల అంత ఎఫెక్ట్ అవుతుంది అనమాట. I know. So that's the reason we are taking sleep part on Friday or Saturday. So our classes miss avadandi, and okvela attend aithe, it is not just the attending, implementation which is very important. Okay, for you. మ్యామ్ Yes. మ్యామ్ ఒక చిన్న యా డౌట్. షూర్ మ్యామ్. నేను మ్యామ్ ఫ్రైడే అయితే కంపల్సరీగా అటెండ్ అవుతాను మ్యామ్. సాటర్డే, సండే నాకు అలాగే మీరు ఫంక్షన్ ఉంది. పోల్ పెట్టండి. లెట్ us see, like if majority accepts for Friday, నాకేం ప్రాబ్లం లేదు. ఓకేనా? Keep a poll. లేకపోతే నెక్స్ట్ వీక్ తీసుకోండి మ్యామ్. లేకపోతే ఒకవేళ అలా మీరు వేరే కాదు సెషన్ లక్ష్మి, తీసుకోండి మ్యామ్. యాక్చువల్ గా అలా నాకు ఇంపార్టెంట్ కాదమ్మా. కదా ఇప్పుడు అప్పుడు. అవును కరెక్ట్, Yeah. బట్ అందరి వాణి ఈజ్ ఆల్సో హ్యావింగ్ స్లీప్ ప్రాబ్లమ్. సో అండ్ లత గారు ఈజ్ ఆల్సో హ్యావింగ్ స్లీప్ ప్రాబ్లమ్. సో ఇలా ఉన్నప్పుడు ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ దేర్ హెల్త్ ఆల్సో. సో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు అంటే ఐ టేక్ నెక్స్ట్ వీక్, అదర్వైజ్ లెట్ us do this week itself, ma. You see the recordings, no problem. Otherwise you keep a poll అంటే Friday కి అని. ఇప్పుడు మెజారిటీ యాక్సెప్ట్ ఫ్రైడేనే తీసుకుందాం. ఓకేనా? ఫ్రైడే అయితే యా ఓకే. మ్యామ్, అది ఫస్ట్ నుంచి రికార్డ్ చేయండి మ్యామ్. ఐ డోంట్ వాంట్ టు మిస్. ఒకవేళ అంటే ఐ హోప్ లైక్ Sure. ఎవ్రీ వన్ యాక్సెప్ట్ అనుకుంటున్నాను ఫ్రైడే. సో యా, అందుకే యూనివర్స్ everyone are your friends only. ఇక్కడ everyone are friends, everyone are supporting each other ఇక్కడ. సో యూ జస్ట్ Yeah, కీప్ నేను ఎ పోల్. వాణి వెన్ వి శ్రీ ఆస్క్ కదా, మనం అడిగినప్పుడు మన క్వశ్చన్స్ అడగకుండా గమ్మన ఉంటే వి డోంట్ గెట్ ద యా మ్యామ్, నేను వాణిశ్రీ గారికి అది చెప్పారు కదా, అప్పుడే నేను మెసేజ్ పెట్టాను. ఏ వాణిశ్రీ అనేది నాకు తెలియదు, మరి ఒక వాణిశ్రీ దానికి పెట్టాను. తను మీకు ఇంతవరకు నంబర్ రెస్పాండ్ ఇచ్చాను అని లేదు. చెప్పారు వాళ్ళు. మీకు నంబర్ ఇచ్చాను అని చెప్పారు వాణిశ్రీ మ్యామ్ నాకు. నేను లేదు అడిగాను. లేదు మ్యామ్, యాక్చువల్లీ నెంబర్ రాలేదు. నేను అప్పుడే పెట్టాను అనమాట క్లాస్ అయిపోయాక. అంటే ఇద్దరు ఉన్నారు, Okay. వాణి అని ఉన్నారు, వాణిశ్రీ అని ఉన్నారు. అది ఏది అనేది తను పెడతానన్నారు కదా, పెట్టలేదు అని రోజు చెప్దాం అనుకుంటున్నా క్లాస్ లో. నేను మిస్ అయిపోతున్నాను మ్యామ్. Okay, సారీ that's okay. మ్యామ్, నాకు లేట్ అలాగే నెక్స్ట్ చెప్పండి ఇంకేమైనా. మ్యామ్ ఇప్పుడు ఒమేగా 3 అవి చెప్పారు కదా మ్యామ్. ఇప్పుడు మన ఫేస్ డల్ గా ఉన్నా, లేకపోతే ఇప్పుడు పింపుల్స్ వచ్చి గుంటలుగా కొంచెం పడుతుంది కదా, వాటికి కూడా యూజ్ అవుతుందా? అంటే కొంచెం దాని పొక్కులు అలా ఫేస్ మీద కొంచెం పొక్కులు అలా ఉన్నా ఏమన్నా మనము కొంచెం మంచి క్లీన్ చేసుకోవాలి కదా. డల్ గా ఉంటే అలా ఉంటుందా అని. వాణిశ్రీ నేను పంపించాను చూడమ్మా మీకు లక్ష్మి నంబర్, మేడం నంబర్ పంపించాను. సో అలా కాదు, మనం ఫేస్ యోగా తీసుకున్నప్పుడు మనం ఫేస్ గురించి, సో అందుకే నేను చెప్పను అనమాట మిగతాది. ఇప్పుడు నేను కొలెస్ట్రాల్ తో పాటు ఒమేగా 3 ఫేస్ కి అన్నా మన డైవర్షన్ ఫేస్ కి వెళ్ళిపోయింది. సో ఇట్ ఈస్ ఫేస్ కంటూనే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఒమేగా విచ్ ఇస్ హెల్ప్ఫుల్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ఫుల్. సో మనం అది ఫేస్ యోగా మాట్లాడినప్పుడు, బట్ ఇట్ ఈస్ నాట్, ఫేస్ యోగా ఇస్ నాట్ గోయింగ్ టు కమ్ నౌ. మనకు ఫేస్ అనేది ఇట్ ఈస్ అ సెకండరీ థింగ్. ఫస్ట్ మన హెల్త్ బాగుండాలి. సో లెట్ us ఫోకస్ కంపల్సరీ ఆన్ అవర్ హెల్త్ ఫస్ట్. మనం బాగా అవుతూ ఉండే కొద్దికి ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఆన్ ద ట్రాక్. ఓకేనా? ఎస్. సో ఇఫ్ దెర్ ఆర్ నో క్వశ్చన్స్ దెన్ వి విల్ ఫైండ్ ఇట్ అవుట్. ఏమన్నా ఉందా మీకు ఎవరికైనా? వాణికి లక్ష్మికి కాకుండా ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? శాంతి అక్క, ప్రతిమ, గౌరీకి కాకుండా.
ప్రతిమ, ఐశ్వర్య, శాంతి అక్క, లత గారు. మ్యామ్ అమ్మా ఐశ్వర్య లేదు మ్యామ్. ఎలా ఉంది మా సింగపూర్? ఆల్ ఫైన్. నాకు బాగానే ముందుగానే లేదు. వెరీ నైస్. బాబుని తీసుకెళ్లారా లేక ఇక్కడే ఉన్నాడా? తీసుకెళ్ళి చూసాను మ్యామ్. తీసుకొచ్చేసారా? ఇద్దరు ఓకే, ఉన్నారు మంచి ఇక్కడే. పని. అవునా? సరే సరే, పని ఉంటుంది మంచిగా. ప్రతిమ గారు ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్ అడగాల్సినవి? ఏం లేదు మ్యామ్. ఏం లేదా? హౌ డిడ్ యూ ఫైండ్? ఇస్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ లైక్ వాట్ డిడ్ యూ, అంటే మీకు ఏమనిపిస్తుంది సెషన్స్? యాక్చువల్లీ కొంచెం లేట్ ఎగ్జాక్ట్ గా జాయిన్ అయ్యాను. 8:15 అలా జాయిన్ అయ్యాను మ్యామ్. ఏం జరగలేదు, అది అంతవరకు మెడిటేషన్ అయిందంతే. అదే యాక్చువల్లీ ఇంకొంచెం ముందు జాయిన్ అయ్యింటే బాగుంది అనిపించింది మెడిటేషన్. అంటే మనకు యాక్చువల్లీ లత గారు వాజ్ నాట్ కీపింగ్ వెల్, అంటే షీ వాజ్ ఎమోషనలీ డౌన్. సో అనుకోకుండా మనం మెడిటేషన్ సెషన్ యాక్చువల్లీ ఈరోజు షెడ్యూల్ లో లేదు, బట్ ఆన్ సైట్ డిసిషన్ చేసామన్నమాట. షీ వాజ్ నాట్ కీపింగ్ వెల్. సో తన కోసం మనం అందరూ మెడిటేషన్ చేసాము. అండ్ లెటస్ విష్ లత గారు గుడ్ హెల్త్. అందరూ మన గ్రూప్ లో కానీ ఇక్కడ కానీ లెటస్ విష్ లత గారు హార్ట్ఫుల్లీ దట్ లెటర్ గెట్ వెల్ సూన్. సో అంతే. దాని తర్వాత వి వెంట్ విత్ కొలెస్ట్రాల్ టాపిక్, క్వశ్చన్ కొలెస్ట్రాల్ టాపిక్. అండ్ ఇంకోటి మ్యామ్, అట్లా ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? అంటే ప్రోటీన్ పౌడర్స్ అందరికీ నాట్ నీడెడ్ యాక్చువల్లీ. సో మనము ఒకేసారి, నేను ఈ కమ్యూనిటీకి అయితే ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చెయ్యను యాక్చువల్లీ. ఎందుకంటే వీఆర్ స్టిల్ బడ్డింగ్, వీఆర్ నాట్ లైక్ ఎన్ ఎక్స్పర్ట్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళము, కంప్లీట్లీ హెల్దీ ఎక్సర్సైజ్. వీఆర్ జస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్ స్టిల్. సో స్టెప్పింగ్ స్టోన్ లో అవసరం లేదు. వన్ డే వి విల్ బికమ్ హెల్దీ. అంటే హెల్దీ అంటే వి బికమ్, వి గ్రో టువర్డ్స్ హెల్దీ స్టెప్. అంటే అట్లీస్ట్ ఒక 10th or 12th స్టెప్ కి వెళ్ళిన తర్వాత దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ అంటారు. బట్ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. డయట్ తో కరెక్ట్ చేసుకుని ఫస్ట్ ప్రోటీన్ అంటే ఏమని మన ఫుడ్ లో ఏది ఎట్లా దాన్ని అని అనుకుంటే చాలు. మనకు దాన్ని చిన్నగా ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలు, మనకు షిఫ్ట్ వస్తుంది ఎనర్జీలో. సో మీరే ఒక్కరు ఎవరు, వాణిశ్రీ మేడం ఒక్కరు అడిగారు, మేడం నాకు టైం వల్ల నాకు కుదరట్లేదు మేడం, నేను తీసుకోవడానికి ఐ జస్ట్ వాంటెడ్ ఇట్ అని అంటే తనకు మాత్రం సజెస్ట్ చేశాను నేను. అండ్ ఐ సెండ్ ద లింక్ టు హర్. సో బట్ నేను ఎక్కడ కూడా ఐ డెంట్ టెల్ ఎనీ వన్ దట్ ఇట్ ఈస్ యూ నీడ్ టు టేక్ నౌ అని. ఓకే లత గారు, హౌ ఆర్ యూ? ఓకే మేడం. చేద్దాం. మీరు 5 minutes నాకు రోజు మెడిటేషన్ చేస్తాను, ఈ రిలాక్సేషన్ టెక్నిక్ అది 5 minutes రోజు చేస్తాను అని నాకు ప్రామిస్ చేస్తారా? చేస్తాను మేడం. అంటే నాకు ఇవన్నీ అలవాటు ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ఈ షెడ్యూల్లో నాకు అవ్వట్లేదు. బ్రీతింగ్ ప్యాటర్న్స్ అన్ని, రిలాక్సేషన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసు మేడం. ఇవన్నీ కాకపోతే ఆహా, మనకు అన్ని తెలుసు. ఇప్పుడు నన్ను అడగండి, నేను యోగా ఫర్ మజిల్ స్ట్రెంగ్త్ చేశాను, ఇంట్లో చేయమంటే చేస్తాను నేను. బట్ అది రాదు అన్న కమ్యూనిటీకి వెళ్తేనే నేను చేస్తాను. సో నేను డబ్బులు కట్టి పోతాను అడిగి. నాకు అన్ని వచ్చినా కూడా నా డబ్బులు కట్టి వాళ్ళు చెప్పింది చేసేసి వస్తాను నేను. సో అలా ఉంటుందన్నమాట. మనకు అన్ని తెలుసు కానీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మన రిజల్ట్స్ వచ్చేది. సో అందుకు నేను మిమ్మల్ని మీతో ఒకటి అడుగుతూ ఉన్నాను, రోజు 5 minutes ఇంప్లిమెంట్ చేస్తారా అని అడుగుతున్నాను. ఓకే మేడం, ఐ విల్ ట్రై. అంటే ఒకసారి ఆఫీస్లో కూడా నేను ఒక 5 minutes అలా రిలాక్సేషన్ అది చేస్తూ ఉంటానండి. బాగా వీక్గా ఉంది అసలు, ఇక నా వల్ల అవ్వట్లేదు. అంటే బాగా టెన్షన్ వచ్చేసి ఇంకా అది నాకు 5 ఇంకా minutes ఏం బెంచ్ తెలియదు. పైన అట్టే పనుకోండి, రిలాక్సేషన్ మ్యూజిక్ పెట్టుకొని. మన కృష్ణ ఉంది, వినాయక్ ఉంది, అలా మ్యూజిక్ పెట్టుకొని, జస్ట్ మ్యూజిక్ పెట్టుకొని పడుకునేసే. సౌండ్ హీలింగ్ కానీ స్టార్టింగ్ అట్లా ఏమన్నా? సౌండ్ హీలింగ్ కానీ. సో ఒక 5 minutes పెట్టుకొని మీరు పడుకోండి.
ఓకే నాట్ 5 minutes ఎనీవేర్ ఇన్ ఎ డే, అంటే పొద్దున్న లేస్తూనే కానీ లేక మధ్యాహ్నం మీ డ్యూటీలో కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడో ఒకసారి మీరు ప్లీజ్ డూ దట్. యాక్చువల్లీ మల్టిపుల్ టైమ్స్ మీరు చేయాలి, బట్ ఐ కెన్ టెల్ యూ అట్లీస్ట్ వన్స్ మీరు చేస్తాను అని నాకు కమిట్మెంట్ ఇస్తారా? ఖచ్చితంగా మేడం. ఏ మెడిటేషన్ మ్యామ్? చేసాం మేము ఇందాక ఫస్ట్ లో చేసాం, మీరు అటెండ్ కాలేదప్పుడు లేట్ గా జాయిన్ అయ్యారు. సో అప్పుడు రిలాక్సేషన్ ఒకసారి ఆ మెడిటేషన్ నాకు ఆ నేమ్ ఏంటి మ్యామ్? ఏ మెడిటేషన్? ఒకసారి పెట్టరా మ్యామ్? రిలాక్సేషన్ మెడిటేషన్. ఈ వీడియోస్ రికార్డింగ్ మనం పెడతాం కదా, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం కదా, అవి చేసి మీకు ఇక్కడ షేర్ చేస్తాను గ్రూప్ లో, దాంట్లో ఉంటుంది. ఇట్స్ జస్ట్ 5 minutes మెడిటేషన్. దాట్స్ ప్లీజ్ షేర్ మ్యామ్. యాక్చువల్లీ చాలా ఉన్నాయి కదా, అందులో నెట్టుకోలేదు. యా, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. So thank you all once again for giving me an opportunity to serve you all. సో మీ అందరూ బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు సర్వ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఎ లాట్ మ్యామ్. వి ఆర్ సో Thank you, ma'am. Good night. థ్యాంక్ యూ.